నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరిన్ని వరాలు ప్రకటించింది. 1,20,00,000 రూపాయల బీమాతో పాటు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దేశంలో ఉద్యోగులకు ఇలాంటి పథకం ఎక్కడా లేదని మంత్రులు చెప్పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగుల్లో భిన్న వాదనలు వస్తున్నాయి. బీమాపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ జీతంలో కోత పెట్టకుండా స్కీమ్ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొత్త స్కీమ్ ఎలా ఉంది, ఉద్యోగులు ఏమంటున్నారో ఇవాళ డిఎన్ఏలో ఇదే టాపిక్ పై మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ ఉద్యోగులకు బీమాతో పాటు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతుంది? సో ఒకటి చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ క్యాష్లెస్ హెల్త్ స్కీమ్. నిజానికి ఉద్యోగులకు రియంబర్స్మెంట్ ఉంది, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కూడా జరగాలి. అంటే ఆరోగ్యశ్రీ ఎట్లా అయితే వస్తుందో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద నాట్ ఓన్లీ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అంటే డాక్టర్ల దగ్గరికి లేకపోతే ఫ్రీ మెడిసిన్స్ కూడా సిజిహెచ్ఎస్ డిస్పెన్సరీస్ చాలా ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఇది ఒక చాలా రోజులుగా మెడికల్ రియంబర్స్మెంట్ రావట్లే. ఒక నిమ్స్ తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు చెల్లదు. సో అత్యవసరంగా చేయాల్సిన అంశం ఏంటంటే అందులో ఇది ఒకటి ఏంటంటే ఉద్యోగులకి బీమా. అంటే మనం ప్రైవేట్ ఉద్యోగులేమో మనం బీమా తీసుకుంటాం, లేదా కంపెనీ ఇన్సూరెన్సెస్ చాలా వరకు ఉంటాయి. చాలా వరకు కూడా ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, దీనిలో పనిచేసే వాళ్ళకి కంపెనీలే ఇన్సూరెన్స్ కల్పిస్తాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెల్త్ కార్డులు మొన్నటి వరకు 4 గీసుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి. ఎందుకంటే దాంతో అక్కడికి వెళ్తే గనక అది ఒక నిమ్స్ తప్ప ఎక్కడా చెల్లదు. నిమ్స్ లోనేమో బెడ్ దొరకదు, అంతే కదా. నిమ్స్ లో బెడ్ దొరుకుతుందా? నిమ్స్ లో బెడ్ కు మంత్రి రికమెండేషన్ కావాలి. మంత్రి స్థాయి రికమెండేషన్ వచ్చినా బెడ్ దొరుకుతుందో లేదో తెలియదు, అంత బెడ్లకు డిమాండ్. సో ఎమర్జెన్సీ కేసెస్ లో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్లస్ డబ్బులు కట్టి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతానేమో రీఎంబర్స్మెంట్ కు 2-3 సంవత్సరాలు అవుతుంది. సో ఇవాళ ఇప్పుడు రెండు చేసింది రేవంత్ సర్కార్. ఒకటి ఎంప్లాయీస్ హెల్త్ బెనిఫిట్ కోసం బీమా సంబంధించి క్యాష్లెస్ సంబంధించి ఒకటి చేసింది. దానిలో ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5% చెల్లించాలి. అంటే బేసిక్ పే 50,000 ఉందనుకోండి, నెలకి దాదాపు 750 రూపాయల వరకు కట్టాలి. 750 × 12 అంటే 8,000 దాదాపు 9,000 వరకు వాళ్ళు ఫ్యామిలీకి బీమా కోసం చెల్లాలి. 9,000 వీళ్ళు కడితే 9,000 ప్రభుత్వం కడుతుంది, 18,000 అవుతుంది. సో ఇట్లా 528 కోట్లు సంవత్సరానికి ఉద్యోగుల వాటా, 528 కోట్లు ప్రభుత్వ వాటా. సరే, చాలా కాలం తర్వాత ఇప్పుడు కార్డ్లెస్ స్కీమ్ తీసుకొచ్చారు. ఒకటే అబ్జెక్షన్ ఏంటంటే ఈ 1.5% ఆఫ్ బేసిక్ పే అన్నది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రభుత్వం జమ చేస్తుందో లేదో తెలియదు, ఉద్యోగుల నుంచి చాలా ఎక్కువ కట్ చేస్తున్నారు. ఇంతకుముందేమో 0 క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఇప్పుడు క్యాష్లెస్ నుంచి ఉద్యోగులే వద్దు బాబు, మేము 0% కాదు మేమే కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. ఆ కేసీఆర్ ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల వరకు కాలయాపన చేసింది. కాబట్టి మేము కడతాం అన్నారు. అయితే కట్టించుకుంటున్న మొత్తం చాలా ఎక్కువ ఉంది. 1.5% ఆఫ్ బేసిక్ పే అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకుంటే దానికంటే తక్కువ ధరలోనే అయిపోయే అవకాశం ఉంది. రెండవది ప్రమాద బీమా ప్రవేశపెట్టారు. ప్రమాదం కారణంగా అంటే సింగరేణి లో ఉంది, ప్రమాదంలో మరణిస్తే 1 కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఉద్యోగికి 10 లక్షలు. అంటే సహజ మరణమైన ఉద్యోగి తన పదవి కాలంలో మరణిస్తే 10 లక్షలు. ఈ రెండు మంచి స్కీమ్సే. బట్ మరణించే తర్వాత ఇచ్చిన స్కీమ్స్ కంటే ఉద్యోగులకి బతుకున్నప్పుడు ఇచ్చే స్కీమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. సో ఇప్పుడు సరే, డిఏలు ఇవ్వలేకపోతున్నారు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు, కొంత పార్షియల్ గా అయినా బెనిఫిట్ చేశారు. దేశంలో ఉద్యోగులకు ఇలాంటి పథకం ఎక్కడా లేదని మరి మంత్రులు అంటున్నారు. మరి దీనివల్ల ఉద్యోగులు 100% తప్పు. దేశంలో ఉద్యోగులకు ఎక్కడ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ చూడండి, మీకు 24 రూపాయలకి షుగర్ టెస్ట్ చేస్తారు. ప్రపంచంలో ఇక్కడ 24 రూపాయలు. ఆ కార్డు ఉంటే చాలు. నాట్ ఓన్లీ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ కూడా 24 రూపాయలకి షుగర్ టెస్ట్ ఎక్కడ దొరుకుతుందా?
HbA1c టెస్ట్ మామూలుగా 700 అయితే 150 రూపాయలకి ఆ CGHS కార్డు ఎక్కడ మీరు విజయ డయాగ్నోస్టిక్ పోండి, యశోద పోండి, అపోలో పోండి చేయాల్సిందే. CGHS రేట్ ప్రకారం చేయాల్సిందే. సో దేశంలో ఎక్కడ లేదు అన్నది ఆ పేకుళ్ళు పేకొద్దు. సరే, ఇప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయలేదో వాళ్ళ దగ్గర చాలా డిలే అయింది. అక్కడ కొన్ని పెట్టారు, డిస్పెన్సరీస్ అవి పెట్టారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే ఉద్యోగులు కంట్రిబ్యూట్ చేసేందుకు రెడీగా ఉన్నా జరగలేదు. బట్ ఇక్కడ కూడా ఆలస్యం జరిగింది. ఎందుకంటే పోయిన జూన్లో వాళ్ళ చర్చలు అవుతే ఇప్పుడు ఫిబ్రవరి దాకా వచ్చింది. మాట్లాడదాం మనతో పాటు చర్చలో చేయనందుకు ముందుగా TNGO అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు TGO ప్రెసిడెంట్, శ్రీపాల్ రెడ్డి గారు MLC, అదేవిధంగా భుజంగరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా TNGO నుంచి స్టార్ట్ చేస్తాను. జగదీశ్వర్ గారు, సో హ్యాపీయా? ఉద్యోగులకు సంబంధించి 2 ఇనిషియేటివ్స్ ప్రభుత్వం తీసుకుంది. మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ ఉంది మీది. ఎస్, యా మ్యూట్ తీసేసి మాట్లాడండి. వినబడతలేదు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ప్రాబ్లం ఉంది మీ ఆడియోలో. ఏలూరు శ్రీనివాసరావు గారిని తీసుకుందాం. ఏలూరు శ్రీనివాసరావు గారు, నేను ముఖ్యమంత్రిని కలిశారు కొద్దిసేపటి క్రితం. ఏంటి చర్చల సారాంశం? ఓకే, హెల్త్ కార్డ్స్ సంబంధించి కానీ నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఏదైతే మేము TGJACలో 64 డిమాండ్ పెట్టామో అందులో 2 మేజర్ డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, వైద్య విధాన పరిషత్తు ని 1986 లో ఆటానమస్ బాడీగా చేసి దాన్ని శాలరీస్ 010 కింద లేకుండా ప్రభుత్వ ఎంప్లాయీస్ గా గుర్తింపు లేని వాటిని నిన్న మా డిమాండ్ లో ఆ డిమాండ్ ని పూర్తిగా కేబినెట్ ఆమోదించి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ గా క్రియేట్ చేసింది. 12,500 మంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా మారారు. అది కూడా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కింద మారింది. అదొకటి మెయిన్ డిసిజన్. కాకపోతే అది అందరి ఎంప్లాయీస్ కాకపోయినా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వైద్య అధికారులు కావచ్చు, మిగతా సిబ్బంది అందరికి కూడా శుభపరిణామం. రెండవది, మీరు ఇందాక అడిగినట్టు హెల్త్ కార్డ్స్ గురించి పూర్తిగా మోడాలిటీస్ రాకపోయినా ఒక అడుగు ముందుకు పడి ముఖ్యం CS గారు మీటింగ్ పెట్టి అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది మోడాలిటీస్ తయారు చేస్తామని. అదే మాట ప్రకారం నెక్స్ట్ బడ్జెట్ సమావేశంలో దీన్ని లాంచ్ చేస్తామని చెప్పారు. దానికంటే ముందే కేబినెట్ లో పెట్టడం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం, సంతోషంగానే ఉన్నాం. కాకపోతే పూర్తిగా మోడాలిటీస్ బయటకు వచ్చాక ఈ 1.5 కరెక్టా కాదా, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ కరెక్టా కాదా, తర్వాత కేటగిరీ వైజ్ చేయాలన్నా, ఈ ఎంపీఎల్ హాస్పిటల్స్ ఎన్ని ఉండాలి, తర్వాత వాటితో పాటుగా వ్యాధులకు సంబంధించిన చెప్పిన మొత్తం కూడా ఇవి 1986 కరెక్టా కావా, ఇవన్నిటి మీద కూడా తదుపరి ఈ ట్రస్ట్ ద్వారా మేము దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటుగా ఇంకొక 2 కూడా నేను ప్రకటించారు సీఎం గారు. ఒకటి, సింగరేణి కాలరీస్, RTC, దాంతో పాటుగా ట్రాన్స్కో, జెన్కో, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కి ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ 1.02 మరణించి ప్రమాదవశాత్తు మరణిస్తే వచ్చే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే సహజ మరణానికి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇన్సూరెన్స్ కావచ్చు. ఇవి కూడా మేము దాన్ని పూర్తిగా మా తరఫు నుంచి ఎటువంటి ప్రీమియం లేదు కాబట్టి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. అదే విధంగా జగదీష్ అన్న లైన్ లోకి వచ్చారా అన్న? ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజు సీఎం గారిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంటే కృతజ్ఞతలు అంటే కొంత ముందు ఒక అడుగు ముందుకు వచ్చింది. ఉన్న సమస్యలు, మేజర్ సమస్యలు, పెండింగ్ బిల్స్ సమస్య మెజారిటీది అట్టున్నా, మా పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ సమస్య పెద్దదిగా ఉన్నా, PRC లేట్ అవుతున్నా, ఈ కొన్ని క్లియర్ అవుతున్నాయి కాబట్టి మేజర్. ఇప్పుడు పెన్షనర్స్ కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందా? వాళ్ళు 1.5% అందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. ఇందులో 1.5 అనేది బేసిక్ పేరు బట్టి ఉంటుంది. పెన్షనర్స్ 50,000 నుంచి 1,00,000 వరకు పెన్షనర్స్ ఉంటుంది బేసిక్. ఎంప్లాయీస్ కొంతమందికి 50 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. 1.5 మీరు ఇందాక మెన్షన్ చేసిన 528 కోట్లు ఎంప్లాయీస్ తరపు నుంచి, మిగతా 528 కోట్లు ప్రభుత్వం సైడ్ నుంచి. మా యొక్క డిమాండ్ కూడా ఏంటంటే అది శాలరీలోనే, పే బిల్ లోనే ఒక కాలం పెట్టి కట్ కావాలి, బోత్ సైడ్స్ అనేది చెప్పాం. దాంతో పాటుగా మా యొక్క ఇంకొక డిమాండ్ కూడా ఇందులో కొన్ని యూనివర్సిటీలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, KGBలు కానీ, ఇంకా చాలా మిగతా సెక్టార్ లో అంగన్వాడీ టీచర్లు కావచ్చు,
మీ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ మారం గారు, మున్సిపల్ వర్కర్స్ గానీ ఇట్లా అందరిది కూడా కన్సిడర్ చేస్తూ మిగతా 7.5 లక్షలు కవర్ చేయాలని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భద్రత అండ్ సహాయత ఎవరైతే ఆల్రెడీ అవుతుందో వాళ్ళని కూడా కలుపుకొని 7,17,000 మందికి ప్రస్తుత ఫస్ట్ ఫేజ్ గా అని చెప్పారు. అది రిమైనింగ్ వాళ్ళని కూడా కలపాలనేది. దాంతో పాటుగా కొంత ఆప్షన్ కూడా అడుగుతున్నాం. దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే కొంతమంది హస్బెండ్ వైఫ్ ఉన్నారు, ఒకళ్ళే తీసుకుంటారు. కొంతమంది ఆల్రెడీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకున్నారు, కొంతమంది అవసరం లేదనుకుంటున్నారు. దాని ఆప్షన్ కూడా కావాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా లాంచ్ అయిన తర్వాత ట్రస్ట్ లో కూడా ఉద్యోగ సంఘాలు 6 ఉన్నాం, పెన్షన్ సంఘాలు 2 ఉన్నారు, ఆఫీసర్స్ 8 మంది ఉన్నారు, దానికి చైర్మన్ గా సిఎస్ గారు ఉన్నారు. ఆ ట్రస్ట్ ద్వారా మా జేఏసీ ద్వారా అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల ద్వారా తదుపరి మోడాలిటీస్ అన్ని ఫైనల్ చేసుకుంటాం. కొంతమందికి కొంత అసంతృప్తి అన్నమాట వాస్తవం. మా ప్రాథమిక సభ్యుల్లో పెండింగ్ బిల్స్ రావట్లేదు, డిఏ లేవు, పిఆర్సీ లేదు, జీపీఎఫ్ రావట్లేదు, కమ్యూనికేషన్ లేదు, టీజీజీలే రావట్లేదు. ఇవన్నీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అని నమ్మాల్సింది ప్రభుత్వాన్ని. ఇవాళ కాకపోయినా రేపైనా చేయాల్సింది కూడా ప్రభుత్వమే. మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి 1 by 1 చేసుకుంటూ రావడానికే జేఏసీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ముందు చర్చల ద్వారా చేస్తాం, లేకపోతే దానికి కావాల్సిన చేయాల్సిన అవి కూడా రెడీనే ఉన్నాయి మనకు ఆయుధాలుగా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సబ్ కమిటీ బట్టి గారు కావచ్చు, ఆఫీసర్స్ కమిటీ కావచ్చు, హెల్త్ మినిస్టర్ గారు అందరికి కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారుల పక్షాన కొత్తగా వచ్చిన సిజిహెచ్ మోడల్లో రావాలని మేము అడిగా. ఇందాక మీరు మెన్షన్ చేశారు షుగర్ టెస్ట్ అని. సిజిహెచ్ దే మాక్సిమం అడాప్ట్ చేయమని చెప్పాము. మిగతా రాష్ట్రాలకి మోడల్ గా ఉండాలి. అవుట్ పేషెంట్ కూడా చాలా తక్కువ. దాన్ని 1/4 తెస్తాయి. అన్న మీకు కూడా తెలుసు, మన ఇంట్లో కూడా పెన్షనర్స్ ఉన్నారు కదా, మీరు కూడా మా కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. కొంత ఇందులో ఉండొచ్చు, మాక్సిమం రావడానికే జేఏసీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ జగదీష్ అన్న లైన్ లో వచ్చామన్నా. ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. శ్రీపాల్ రెడ్డి గారు తీసుకుందాం. శ్రీపాల్ రెడ్డి గారు, అంతలో జగదీష్ రెడ్డి గారు ఆడియో కనెక్ట్ చేసుకోండి. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు. శ్రీపాల్ రెడ్డి గారు ఏమంటారు? కలిసారా సీఎం ను? కలిసారా మీరు కూడా? కలిసాం సార్. ఓకే, సో ఏమంటారు ఈ ఓవరాల్ గా ఇవాళ ఇచ్చిన బెనిఫిట్స్ మీద, లేకపోతే ఓవరాల్ గా చేసిన దాని మీద? సరే, ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్లలో హెల్త్ అంటే నగదు రహిత చికిత్స అందించే విధంగా హెల్త్ స్కీమ్ ఉండాలనేది ఒక డిమాండ్ గా ఉంది. ఇది మేము గతంలో ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. అన్ని సంఘాలు కూడా, ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఉచిత ఇప్పటిదాకా ఉన్న ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్, కానీ అది పనికి రాకుండా ఉన్నది. పేరుకే అది ఈహెచ్ఎస్ స్కీమ్, కానీ ఆ ఈహెచ్ఎస్ కార్డు పట్టుకొని ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ ట్రీట్మెంట్ కు నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు ఆ కార్డు. పనికి రాకుండా ఉంది. ఎందుకంటే ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా మినిమం ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. మనకి ఇచ్చేది మాత్రం 1 లక్ష. ఆ 1 లక్ష పర్మిషన్ మనము మన చేతికి కాగితం రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అది బిల్ చేద్దామంటే ట్రెజరీకి పోతే 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడున్న విధానం పనికిరాదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి వెళ్తే మరి 1 పైసా కూడా కట్టకుండా ట్రీట్మెంట్ జరగాలని అడుగుదాం. దాని మీద సరే ఎట్టకేలకు మరి కేబినెట్ ఆమోదం పొందడం అది సంతోషకరం. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ తోటి పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రైవేట్ కి దీనికి చాలా తేడా ఉంది. దాంట్లో పోలిస్తే మేము అడుగుతున్న హెల్త్ స్కీమ్ ఏదైతే ఉద్యోగుల జేఏసీ అడుగుతుందో ఆ అడిగినట్టుగా మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే ఇది అద్భుతమైనటువంటి లిమిట్ లేకుండానే అన్లిమిటెడ్ కిందనే ఇది స్కీమ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియంబర్స్మెంట్ లో ఎంత ఉంది లిమిట్? 5 లక్షల 10 లక్షల? రియంబర్స్మెంట్ లో 2 లక్షలు మాత్రమే అంతే. అయితే ఆ 2 లక్షల్లో కూడా ఓన్లీ క్యాన్సర్ పేషెంట్ కు మాత్రమే 2 లక్షలు ఇస్తున్నారు. ఇక మిగతా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా 1 లక్షకే. ఎంత బిల్ అయినా కూడా 1 లక్ష ఇస్తా ఉన్నారు. ఎంత బిల్ అయినా 1 లక్ష మాక్సిమం. స్టెంట్ పడ్డా, హార్ట్ అయినా, సర్జరీ ఏదైనా సరే 1 లక్ష. ఎందుకంత తక్కువ ఉంది అంటే అది పెంచట్లేదు వాళ్ళు. ఏది ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ అప్పుడు ఎప్పుడో ఫిక్స్ చేసిండ్రు.
10-12 years బ్యాక్ చేసిన నామ్స్ అట్లే ఉన్నాయి. కాబట్టి అది అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నది. అన్న 2024లో పెంచారు కానీ నామినల్ గా పెంచినట్టు చేశారు. అంటే పెంచలేదు. ఇప్పుడు ఒక విమర్శ ఏంటంటే వాళ్ళు ఒక పెంచారు ఒక డిఏ ఇచ్చి ఈ సగం లాగేసుకున్నారు. 6 డిఏలు పెండింగ్ ఉండి 3% డిఏ ఇచ్చి 1.5% మా దగ్గర నుంచి తీసుకున్నారు అని కామెంట్ పెడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు. అది అట్లా కామెంట్ అది తప్పు సార్. ఎందుకంటే మేము అడుగుతున్నాం, ఇది ఇప్పటి నుంచి కాదు, 2007 నుంచి అడుగుతున్నాం. 2007 సంవత్సరం నుంచి మేము కాంట్రిబ్యూట్ చేస్తాము, ఒక మంచి హెల్త్ స్కీమ్ కావాలని అడుగుతా ఉన్నాం. ఇవాళకి అది ఒక రూపానికి వచ్చింది. కాబట్టి ఇవాళ 1.5% అది 1.5% లో భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే ట్రీట్మెంట్ అందరికి ఈక్వల్ గా ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్ గానే ఉండాలనేది కొంత వాదన ఉంది. మేము గతంలో మాట్లాడినప్పుడు పర్ హెడ్ బేసిక్ పేలో ఇంత కాకుండా పర్ హెడ్ ఇంత ఉండాలి అని ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టండి, అంతే మొత్తంలో గవర్నమెంట్ ఇవ్వాలి. అది కూడా మా శాలరీతో పాటు, అంటే మా శాలరీలో డిడక్ట్ అయినటువంటి అమౌంట్, దాని పక్కనే గవర్నమెంట్ ఇచ్చేటువంటి అమౌంట్, రెండు కూడా మరి ఎవ్రీ మంత్ డ్రా అయి ఈహెచ్ఎస్ ట్రస్ట్ లోకి వెళ్ళాలని చెప్పి ఒక కండిషన్ ఆల్రెడీ జేఏసీ పెట్టి ఉంది. సో ఆ విధంగా మనం పర్ఫెక్ట్ గా దీన్ని స్కీమును కనుక నడిపించగలిగితే ఖచ్చితంగా ఇది లిమిట్ లేదు. కాబట్టి అన్ని ప్రభుత్వ ప్రైవేటు అని తేడా లేకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా, దాంతో పాటు ఇంకా ఏంటంటే 2 విజయవాడ గాని కర్నూలు గాని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా మరి ఇది చెల్లుబాటు అయ్యే విధంగా, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న స్కీమ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో అంటే రెగ్యులర్ గా పేమెంట్స్ లేక, గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్స్ రెగ్యులర్ గా జరగకపోవడం, అది కూడా తక్కువగా ఉండటం వల్ల, ఏది వాళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజెస్ పెంచకుండా చేయడం వల్ల ఇది స్కీమ్ ఫెయిల్యూర్ దశకు వచ్చింది. కాబట్టి ఈ స్కీమ్ ద్వారా మరి ఎంతైతే నగదు దానికి అవసరం ఉంటుందో అంత మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ లో సగం ఎంప్లాయీ, సగం గవర్నమెంట్. కాబట్టి ఇది ఒక మంచి స్కీము. రెగ్యులర్ గా పేమెంట్స్ జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ ఒక వైద్య రంగంలో ఒక మార్పు కూడా వస్తుంది. హైదరాబాద్ లో వైద్య సౌకర్యాలు పెరుగుతాయి, హాస్పిటల్స్ పెరుగుతాయి. భారతదేశంలో వైద్యం మరి హైదరాబాద్ కేంద్రంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటది. మంచి కార్పొరేట్ వైద్యం అందించే నగరాల్లో హైదరాబాద్ పేరు పొందడానికి కూడా ఒక అవకాశం ఉంటది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని మనము చేసుకోవాల్సిన అవి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మరి కేవలం ఇప్పుడున్నటువంటి 010 హెడ్ కింద మరి జీతాలు తీసుకున్నటువంటి వారినే లెక్కేసిండ్రు ఇక్కడ. అంటే బేసిక్ పే తీసుకున్నప్పుడు ఆ 526 కోట్లు అనేది కేవలం ఆ 010 హెడ్ కింద ఉన్న వారిని తీసుకున్నారు. అట్లా కాకుండా అందరినీ తీసుకోవాలి. దాంతో పాటుగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లలో దాదాపు ఒక 30,000 మంది టీచర్స్ రెగ్యులర్ బేసే, వాళ్ళు కూడా టీజీపీఎస్సీ ద్వారా ఏపీపీఎస్సీ ద్వారా నియామకమైన వాళ్ళే ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీసే. వాళ్ళని కూడా ఈ స్కీమ్ లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా మరి అంగీకరించడం జరిగింది. మరి దాంతో పాటుగా ఇవాళ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళ ఉద్యోగికి భద్రత కల్పిస్తున్నాయని. ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అక్కడ కూడా ఆ ఉద్యోగికి కూడా ఆరోగ్య భద్రత ఉండాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి తేడా ఏంటంటే, ఈడ హాఫ్ కాంట్రిబ్యూషన్ ఏమో ఉద్యోగి నుంచి తీసుకోవాలి, హాఫ్ మేనేజ్మెంట్ కట్టాలి. అంటే ఏదైతే పాఠశాల మేనేజ్మెంట్ ఉంటుందో ఆ మేనేజ్మెంట్ నుంచి తీసుకుంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ మీద రూపాయి ఖర్చు ఉండదు. మరి వాళ్ళకు కూడా ఇవాళ ఏంటంటే ఎవరైనా సరే ఒక ఉద్యోగికి తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య భద్రత ఉంది అంటే అది దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగానే ఇవాళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి సింగరేణి సంస్థలో ఏదైతే మరి ఆ సంస్థ వ్యాపార లావాదేవీలన్నీ ఒక బ్యాంకు ద్వారా నిర్వహించుకుంటూ మరి ఆ బ్యాంకుతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏ ఎంప్లాయీ చనిపోయినా కూడా ₹1 కోటి ఇవ్వాలని. అది ప్రభుత్వం పైన, సంస్థ పైన భారం లేకుండా కేవలం బ్యాంకు పైనే మరి అది పూర్తి భారం ఉండేటట్టుగా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని అక్కడ సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్న ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మరి వర్తింపజేయడం, అది కూడా చాలా సంతోషం. మరి సరే, ఎవరు మరణించొద్దని కోరుకోవాలి. మరి ఆ మరణాలలో కూడా మరి వాళ్ళ యాక్సిడెంటల్ అయితే 1.2 crores తో పాటు ఇంకా ఇక్కడ ఒకటి మరి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, సహజ మరణానికి కూడా 10 లక్షలు అని చెప్పి అందులో ఉండడం అయితే అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే మాత్రం
అది చాలా గొప్ప జీవోగా మనం అభివర్ణించవచ్చు. ఓకే, భరత్ గారు. భుజంగరావు గారు నమస్కారం సార్. నమస్కారం. ఎస్, సో సార్, మాట్లాడండి. ఏమంటారు ఈ రెండు స్కీమ్స్ మీద? మొట్టమొదట జీ న్యూస్ ఈ రోజు చేపడుతున్న టాపిక్ ఏదైతే ఉందో సముచితం, సందర్భోచితం, కరెక్ట్ సమయాన్ని మీరు టాపిక్ టేకప్ చేశారు. ధన్యవాదాలు మీకు. చర్చలో పాల్గొంటున్న మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ హెల్త్ కార్డు స్కీమ్ అనేటువంటిది కొత్తదేం కాదు, పాతదే. ఈ పాత కార్డు ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవో, అందులో ఉన్నటువంటి అవకతవకలు, అందులో ఉన్నటువంటి పొరపాట్లు రెక్టిఫికేషన్ కాకుండా అమలులో కన్నుకు పన్నుకు మాత్రమే పనికొచ్చే విధంగా కార్డు తయారైంది. ఇందాక మీరు అన్నారు 4 గీక్కోవడానికి కూడా పనికిరాదని. హెల్త్ కార్డు తీసుకొని కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ కి మాలాంటి వాళ్ళం వెళితే గతంలో హెల్త్ కార్డు అనగానే ఈసడించుకోవడం, మా దగ్గర సదుపాయం లేదనడం, ఏదో ఒక వంక చెప్పి తప్పుకునే పరిస్థితి ఉంది. ఇందాక శ్రీపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎప్పటివో ఓల్డ్ ప్యాకేజెస్ అతి తక్కువ రేట్లు అనేది ఒక రీజన్ అయితే, సమయానికి మాకు బిల్స్ రావు, మేము తిరిగి మా చెప్పులు అరగాలే అని ప్రభుత్వాల మీద చెల్లింపుల్లో నమ్మకం కోల్పోయి క్రమంగా హాస్పిటల్స్ అని దూరం జరిగిన పరిస్థితి. రెండవది, హైదరాబాద్ మెడికల్ హబ్ గా పేరుకు మాత్రమే ఉంది. ఇవాళ మిత్రులకు కూడా తెలిసి ఉండాలి, ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. హైదరాబాద్ లో మెడికల్ మాఫియా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో విలయ తాండవం చేస్తుంది. కనీసం అవగాహన లేకుంటే, మనము చెక్ చేసుకోకపోతే పేషెంట్ ఆగమైపోతాడు, లక్షల రూపాయలు జేబులకు గుళ్ళయ్యే పరిస్థితి ఉంది. 2007లో ఈ ఇష్యూ హెల్త్ కార్డ్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏం దృష్టి పెట్టలే. మాకు వచ్చే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులో ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే మాకు 70-80 వేలు వస్తే అందులో నుంచి 10-15 వేలు ఇవ్వాల్సిన కాడ ఇచ్చేసి ముట్ట చెప్పి చాలా కాలం నిరీక్షించిన తర్వాత ఏవోకోవి కొంత ఉపశమనంగా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అయితే హెల్త్ కార్డు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ₹1 ఖర్చు లేని హెల్త్ కార్డు ఇస్తా అని అన్న రోజు 70 సంఘాలు ఉన్నాయి, 150 మంది ఆ సమావేశంలో ఉన్నాం. మొదటి ప్రశ్న నేనుగా ఎస్టీయూ అధ్యక్షునిగా ఆనాడు లేవదీసి, ₹1 ఖర్చు లేని వైద్యం మీరు ఇస్తామంటున్నారు సంతోషం, కానీ ఈ వైద్యం గౌరవ మర్యాదలతో ఒక హాస్పిటాలిటీతో హాస్పిటల్లో మా పట్ల ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ మర్యాదపూర్వకంగా ఇచ్చే విధంగా ఉండాలంటే, మాకు కూడా ఉత్తపుణ్యానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళని సమాజంలో అనుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి చెల్లింపులు చేయగలిగే స్థితిలో మేము ఉన్నాము. ఎంతో కొంత ప్రీమియం మీరు పెట్టండి, అది మాకు కూడా మా డబ్బులు అందులో ఉన్నాయనేటువంటి ఒక ఆత్మగౌరవం మాకు కూడా ఉండే అవకాశం ఉంటుందని ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ ఇది ఇస్తున్నా కాబట్టి అది బంద్ చేస్తా అంటే ఇది ఎట్లుంటుందో తెలియదు, ఏ రకంగా ఉంటుందో తెలియదు. అది బంద్ చేస్తే ఇటు అటు కాకుండా రెంటికి జెండ రేవనైపోతాం సార్. ఇది పూర్తి స్థాయిలో అమలయ్యేదాకా అది ఆపండి, అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయండి, ఆపకుండా ఆపే ప్రయత్నం చేయొద్దు అని చెప్పాం. సరే, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రానాడు మెడికల్ రియంబర్స్మెంట్ 6 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ జీవో ఇస్తూ మెడికల్ రియంబర్స్మెంట్ ప్యారలల్ గా కొనసాగుతా ఉంది. ఇప్పుడు మా అందరికీ డిస్పెన్సరీస్ ఏర్పాటు చేశారు కొన్ని ఖైరతాబాద్ లో, అక్కడ ఇక్కడ జిల్లా వైజ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసే పని చేయకుండా అయిపోయినాయి. ఎందుకట్లా, ఏమైంది? అవునండి, ఇప్పుడైతే వెల్నెస్ సెంటర్స్ లో ఇప్పుడు టెస్టులు లేవు, మందులు లేవు. ఇప్పుడు ఇంకా మరీ అధ్వానం. అయితే గతంలో మేము అనుకున్న స్థాయిలో నాణ్యమైన వైద్యం దొరకలే, ప్రైవేట్ కార్పొరేట్లు అనుకున్న మేరకు చికిత్స దొరకలే. నా ఇంట్లో నా మిస్సెస్ కి లివర్ జబ్బు వచ్చినప్పుడు హైదరాబాద్ లో మెడికల్ మాఫియాకు గురైనటువంటి ఒక బాధితునిగా 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక హాస్పిటల్ ఒక ట్రీట్మెంట్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఇంకొక హాస్పిటల్ ఇంకొక రిపోర్ట్ ఇస్తే, ఈ 7-8 హాస్పిటల్స్ కు పోయినప్పుడు 7-8 రకాల రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఐ బికేమ్ పానిక్. ఆ సిచ్యువేషన్ లో మా అబ్బాయి నా కొడుకు ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఉంది అని మేదాంత మెడిసిటీ గుర్గావ్ లో ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడికి తీసుకెళ్లి ఆడ చేపిస్తే 66 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఒక టీచర్ కి
30 సంవత్సరాల సర్వీస్ అప్పటికే అయిపోయింది నాది. మరి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత రూపాయి జమ చేసుకున్నటువంటి నాకు ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు అమ్మితే వచ్చినటువంటి డబ్బులతో నా భార్య ముఖ్యం అనుకున్న ట్రీట్మెంట్ చేయించుకున్న బయటకు వచ్చినాం. ఎవరిని ఒక రూపాయి చందా అడగలేదు, ప్రభుత్వం మీద దయాదాక్షిణ్యం పడలేదు, ప్రభుత్వం ఎవరి సానుభూతి వద్దనుకున్నాం. అంటే ఈ రకంగా నాకు ఒక ఇల్లు ఉంది కాబట్టి అమ్ముకున్నా. ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ప్రాణాలు వదులుకోవాల్సిందే కదా. ఇంత దౌర్భాగ్యంగా ఉండొద్దు. నేను ఆనాడు టీటీజేఏసీలో సెక్రటరీ జనరల్ గా మా ఎస్టీయూ ఉంది. మా సమావేశ ఉపాధ్యాయ సంఘాల్లో పెట్టినప్పుడు జేఏసీ ఆనాడున్నటువంటి జేఏసీలో కూడా మాట్లాడి నాన్ రెఫరల్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా, రాష్ట్రం బయట ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా సౌకర్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం దొరికితే ఎవరు రాష్ట్రం. కానీ ఇప్పుడు ఇటువంటి స్కీమ్ ఉంటే మీకు హెల్ప్ఫుల్ అయ్యేది, ఎందుకంటే లిమిట్ లెస్ అంటారు అని చెప్తున్నారు. అవును సార్, అది అనుకున్న మేరకు ఆశించిన మేరకు అమలైనప్పుడు, ఫలితాలు ఆశించిన మేరకు వచ్చినప్పుడు ఇది సంతృప్తికరంగానే ఉంటుంది. ఇంకొకటి మనం 1.5 అనేది మీరు ఇందాక అన్నట్లు 1.5 పైన వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే, ఇందాక మిత్రుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఏది ఏరియర్స్ రిటైర్డ్ వాళ్ళకు బాధ ఎక్కువ ఉన్నా, డబ్బులు రాకపోయినా, పిఆర్సీ పెండింగ్ ఉన్నా, డిఎల్ రాకపోయినా, ఇవన్నీ పక్కన పెడితే మనకు వైద్యం ముఖ్యం కాబట్టి వైద్యానికి గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసింది అని అన్నాడు. సంతోషం. కానీ నేనేమంటున్నా, దాదాపు 20,500 మంది రిటైర్ అయ్యారు. 13,000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో అనౌన్స్ చేసి నెలకు 700 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నప్పటికి కూడా ఇంకా వివరాలు చెప్తే బాగుండదు. నేను వివరాలు పేర్లతో సహా చెప్తా. 15-20% లంచాలు తీసుకున్న వాళ్ళకు 4 నెలలు 6 నెలలు రిటైర్ అయిన వాళ్ళకు పూర్తి డబ్బులు వచ్చినాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళకు నిన్న ఒక ఎస్ఐ చనిపోయిండు, మొన్న ఒక హెడ్ మాస్టర్ చనిపోయిండు, ఇట్లా 65 మంది చనిపోయారు. వీళ్ళ చావులకు వీళ్ళను ప్రభుత్వమే హత్య చేసింది అని నేను అంటున్నా. ఈ హత్యలో పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని మాబోటి వారం కూడా సివిల్ సిటిజన్ గా సివిలియేషన్ లో నాలాంటి వాళ్ళు సంఘాల బాధ్యతలు అంటే డిఏలు, పెన్షన్ బెనిఫిట్స్ ఇవన్నీ పక్కదో పడతాయి అంటారా ఈ ఇష్యూ ద్వారా? సార్ బాధపడుతున్నప్పటికి కూడా మేమందరం కూడా ఆ 65 మంది చావుకు పరోక్షంగా కారణమే. ఎందుకంటే మనం పనిచేసినాము, కష్టపడ్డాము, శ్రమించినాము, ఐక్యత లోపమా, మనకు తేడాలు ఉన్నాయా, గట్టిగా పట్టుబట్టలేకపోయినామా, పోరాడలేకపోయినా, ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ముద్దాయిగా నిలపలేకపోయినామా, లోపం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వము విపరీతమైనటువంటి నిరంకుశ వైఖరితో ఉండడం వల్లనే అంతమంది చనిపోయారు. ఇవాళ కూడా నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు రిటైర్డ్ వాళ్ళు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో మాకు ఒక ఓదార్పు వస్తుంది, ఒక రిలీఫ్ దొరుకుతుంది, కనీసం నెలకు ఒక 1,500 కోట్లు 2,000 కోట్లు రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందని ఆశగా చూశారు. ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్ అయిన హెల్త్ ఇష్యూ అయితే రిజాల్వ్ అయినట్టే కదా దీనివల్ల? హెల్త్ ఇష్యూ రిజాల్వ్ కాకూడదు, కోరుకోవద్దని అంటలే నేను. మా వాళ్ళు ఇంకా కొంతమంది పెన్షన్ బెనిఫిట్స్ 700 కోట్లకు మించి ఆ 700 కోట్లు రిలీజ్ చేసుడే గగనం అయిపోయింది. అంతకు మించి రిలీజ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆ రైతు బంధు నవంబర్ డిసెంబర్ లో ఇవాళ డేట్ ఎంత? ఫిబ్రవరి 24 రాలేదు. సో గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది. భరత్ గారు, నేనేమంటున్నా, సంఘాల నాయకులుగా కాంప్రమైజ్ అయిపోయి మీలాంటి డిబేట్ కార్యక్రమాలు చేస్తున్న మీడియా వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని కితాబ్ పుచ్చుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా మెట్రో కేబినెట్ లో డిసిషన్ జరిగింది. మేము కాంప్రమైజ్ అయినామంటారా? ఇవాళ 13,000 కాంప్రమైజ్ అయితే ఇన్నిసార్లు చర్చ ఎందుకు పెడతాం? లే అట్లా కాదు. ప్రభుత్వాన్ని నిలదీసి గట్టి పెడుతున్న దాంట్లో మీడియాలో మీరు నెంబర్ 1 స్థానంలో గౌరవపడుతూ చెప్తున్నాం. కానీ ప్రభుత్వం ఇయ్యలేని స్థితిలో ఉంది అని మనం ఎందుకు అనాలి? 13,000 కోట్లు మెట్రోకు చెల్లించి మార్చి 31 వరకు స్వాధీనంలోకి తీసుకుంటుందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు డబ్బులు? తగలేస్తున్న 100,000 కోట్లు 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే మాట చెప్పడము రిటైర్డ్ వాళ్ళని బతికించదు కదా. ముఖ్యమంత్రి చెప్పారు మా పోలీస్ అవార్డ్స్ లో, అప్పుడు మీ గురించే కదా మేము పెట్టిన జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లోనే చెప్పారు, లేవు మా దగ్గర లేవు, 2% ఉన్న ఉద్యోగులు ముఖ్యమా, 95% ప్రజలు ముఖ్యమా, వాళ్ళకి చేయొద్దా అని చెప్పారు ఆయన క్లియర్ గా. ప్రజల ముందు మమ్మల్ని ముద్దాలుగా నిలబెట్టడం కోసం కుట్రలో భాగంగా ఆయన నేరపూరిత స్వభావంతో మాట్లాడిన మాట చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడలే. రెండవది, కోసుక తిన్న డబ్బులు లేవు, వండుక తిన్న డబ్బులు లేవు అంటే ఇట్లా చెప్పేటువంటి చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలకుడుగా ఉంటే ఇట్లే ఉంటది, ఇదే రకంగా ఉంటది, పరిష్కారం రాదు. మరి ఎప్పటి వరకు ప్రభుత్వము
ఆ 20,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమందికి పేమెంట్ చేసిర్రు, ఎవరికి ఇస్తున్నారు, ఒక లిస్ట్ అన్న ఉందా, సీనియారిటీ డిస్ప్లే చేస్తున్నారా, ట్రాన్స్పరెన్సీ ఉందా? ఇక అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది. మాకు ఇవ్వలేదు కానీ, మా డబ్బులు రాలేదు కానీ, మా బేసిక్ పేలో ఒక నిర్బంధంగా 1.5% అని ఎట్లా డిసైడ్ చేస్తారు? జేఏసీ నాయకులు ఎవరు డిసైడ్ చేస్తారు? అడుగుదాం జగదీశ్వరరావు గారు. సార్ జగదీశ్వర్ గారు మారం జగదీశ్వరరావు గారు లేరా? ఎస్ కంటిన్యూ చేయండి. ఎస్ భుజంగరావు గారు. అయితే వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి అన్నప్పుడు నేను నా సూచన ఏంటి సార్ అంటే, మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి తేడా నేను చెప్పాను, చాలా సోషల్ మీడియాలో చాలా చోట్ల చెప్పాను నేను. ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఒక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చిన క్యాండిడేట్ రిటైర్డ్ వాళ్ళు కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ కవరేజ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అనే ట్రస్ట్ అనేటువంటి అంబరీలా కింద మనం ఉన్నట్లయితే డెఫినెట్ గా మనకు ఆ ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటది. రెండవది మంచి పని అనేది గతంలో మేము సూచన చేసిన అమల్లోకి రాలేదు కానీ, ట్రస్ట్ అనే దాన్ని ఫామ్ చేస్తున్నాము. సంఘాల నాయకులకు 8 మంది ఉంటారు, అక్కడి నుంచి అఫీషియల్స్ ఐఏఎస్లు ఉంటారు, సిఎస్ గారు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. 3 నెలలకు రివ్యూ మీటింగ్ పెడతారా, 2 నెలలకు ఒకసారి పెడతారా, ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో చూస్తారా, హాస్పిటల్స్ ఫ్రాడ్ చేస్తున్నాయి చూస్తారా, మా దగ్గర క్లెయిమ్స్ ఏమన్నా పొరపాటు జరుగుతున్నాయా సమీక్ష చేసుకుంటే, రెగ్యులరైజ్ అవుతే 528 కోట్లు మా దగ్గర నుంచి టంచనుగా ట్రస్ట్ లో జమ అవుతున్న డబ్బులకు ఒక్క రోజు కూడా లేట్ కాకుండా ఈ ప్రభుత్వం 528 కోట్లు జమ చేసి ఆదర్శవంతంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం నిలబడుతుందా అనే మాకందరిలో దాదాపు 90% సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మా జీపీఎఫ్ డబ్బులు ఇవాళ మా అకౌంట్లలో లేవు. మాకు సిపిఎస్ వాళ్ళకు ప్రాణ అకౌంట్స్ లో డబ్బులు జమ కావట్లేదు. 3 డిఏలు అనౌన్స్ చేసినప్పటికీ కూడా 22 జూలై డిఏలో 17 నెలల ఎరియర్స్ ఇస్తామని 2 నెలలు ఇచ్చే ఎరియర్స్ ఇచ్చారు, 15 నెలలు బాకీ. 23 జనవరి డిఏ 28 బకాయిలు అన్నారు, 1 నెల బకాయి రాలే. మొన్న ఇచ్చినటువంటి డిఏ 23 జూలైది 30 నెలల బకాయిలు అన్నారు, 1 నెల కూడా రాలే. మా బకాయిలు మర్చిపోతున్నాం. ఒక్కొక్క ఎంప్లాయీకి సగటున 1,50,000 రూపాయలు డిఏ బకాయిలు ఉన్నాయి. వీటి మర్చిపోతున్నాం. పిఆర్సీ రాకున్నా అని అంటున్నాం. రాకున్నా అనేది ఎట్లా అనగలుగుతున్నాం మనము? మన హక్కు అది. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ హక్కు. ఐఆర్ ఎప్పుడైతే కేసీఆర్ గారు వెళుతూ ఎన్నికలకు ముందు ఐఆర్ డిక్లేర్ చేసిపోయిందో, ఆ డేట్ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిఆర్సీ ఇవ్వవలసిందే. కాకుంటే మా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారా, ఎగ్గొడతారా, ముంచేస్తారా అనేది మాకు $1 మిలియన్ క్వశ్చన్ ఇవ్వాలా. మాకు చాలా ఆవేదన ఉంది సార్. ఇప్పుడు వచ్చిన దాంతో సాలే అని సాధించడం అనేది సంకల్పం గుర్తుకొని ఎగిరితే లాభం లేదు. ఇది ఎప్పటికో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మెయిన్ కన్సర్న్ హెల్త్ కదా, హెల్త్ కన్సర్న్ రిజాల్వ్ అయింది మెయిన్ కన్సర్న్. మిగతా అయితే ఇక డిఏలు అయితే ఎప్పుడు 5 బకాయిలు ఉండేటట్టే కనబడుతున్నాయి. ఇక పిఆర్సీ సంగతి మర్చిపోవాల్సిందే. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చే పరిస్థితులు లేదు. మరిచిపోము. ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్షకు జేఏసీ నాయకులు, సంఘాల నాయకులు కూర్చోవాలి. ఒకసారి మారం జగదీశ్వర్ గారిని అడుగుదాం. మారం జగదీశ్వర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారట. ఫోన్ లైన్ లో ఉన్నారు. సో అయితే కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే సార్ భరత్ గారు, వాళ్ళు కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే రిటైర్డ్ వాళ్ళ బకాయిలు వచ్చుడా, నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్నట్లు రిటైర్డ్ వాళ్ళ బకాయిలు వచ్చుడా, మేము దచ్చుడా అనే విధంగా ఉంటే పిలిపిస్తే వాళ్ళ గంట 2 అడుగుల ముందేసి నేను ఆ దీక్ష శిబిరంలో కూర్చుంటా. ఐఎమ్ టోటల్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్, రెడీ టు సాక్రిఫైస్. ఓకే. సో ఇప్పుడు 1.5% కాకుండా ఎంత పర్సెంటేజ్ ఉండాలంటారు మీరు? సార్ పర్సెంటేజ్ 1% పెడితేనే చాలా ఎక్కువ అవుతుంది సార్. అది గత ప్రభుత్వంలో కూడా ప్రీమియం కడతాము, చెల్లింపులు చేస్తామని మా బోటోళ్ళు అంటే ఎగిరెగిరి 1.5 ఆనాడు ఇలాంటి వాళ్ళే అన్నారు. 1.5 అని ఆనాడు గవర్నమెంట్ చెప్పలే, ఇవాళ గవర్నమెంట్ 1.5 అని చెప్పలే. మనం అందించిన ఉప్పే, మనం అందించిన లీకే, మనం ఇచ్చినటువంటి ఇదే 1% మోర్ దాన్ సఫిషియంట్. ఓకే. అంటే అట్లా ఇచ్చినా కూడా 300 కోట్లు జమ అవుతాయి. ఓకే. ఒకసారి మారం జగదీష్ గారు వచ్చారు. మారం జగదీశ్వర్ గారు, సో ఒకటి ఇప్పుడు నమస్తే. సో కంగ్రాచులేషన్స్ ఇది సాధించినందుకు.
థ్యాంక్ యూ. హెల్త్ స్కీమ్ నిజంగా అవసరం ఉద్యోగులకి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా లేదు సార్, కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన గొప్ప విజయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో క్యాష్లెస్ కార్డ్ అని చెప్పారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ లో ఇంప్లిమెంట్ అవుతే మంచిది. ఎందుకంటే హెల్త్ మా ప్రైవేట్ ఉద్యోగులకి చాలా చోట్ల ఇస్తుంది, కానీ గవర్నమెంట్ కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. సో ఇస్తున్న మంచిదే. బట్ ఇప్పుడు దీనివల్ల ఒకటి 1.5% కట్ చేయడం అన్న దాని మీద ఇష్యూ అవుతుంది. రెండవది ఎంప్లాయీస్ ఇద్దరు ఉంటే ఎట్లా, ఎవరు కట్టాలి అన్నది. మూడవది ఇది ఇస్తే కనుక ఇక డిఏలు మర్చిపోయినట్టేనా. 3% డిఏ ఇచ్చి 1.5% దీనిలో తీసేసుకుంటున్నారు. ఇంకా 5 మళ్ళా డిఏలు పెండింగ్. 5 డిఏలు ఎన్ని? 5 పెండింగ్ ఉన్నాయి. 5 పెండింగ్ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏందని అంటున్నాను. ఇప్పుడు వాస్తవానికి మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు హెల్త్ కార్డు చాలా ఇంపార్టెంట్. చాలా మంది అలా రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బందికరంగా 20 లక్షలు 30 లక్షలు పేమెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మనం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూడా మేము చీఫ్ సెక్రటరీ గారిని కూడా చెప్పినాం, మీరు ఇక మళ్ళీ చర్చలతో కాలయాపన చేయకండి. గతంలో తీసుకున్న 186 జీవోను ఆయుష్ ఇంప్లిమెంట్ చేయండి, మేము మళ్ళీ చర్చించాము. ఫస్ట్ ఏం చెప్పారంటే మనం అంతకుముందు 500 అనుకున్నాం, తర్వాత 500 అయితే సరిపోదు, మరి ప్రభుత్వం కూడా 500 ఇవ్వాలి కదా అని అన్నప్పుడు మనం ఏం చేశామంటే 1.5 అయితే ప్రభుత్వం తరఫున ఉద్యోగుల తరఫున 3% అయితే దాదాపు 1000 చిల్లర కోట్లు దీనికి అయితే. కాబట్టి ఈ స్కీమ్ మంచి నడపచ్చని ఉద్దేశం ఉండే. ఒకవేళ మనం మన అకౌంట్లే ఉంటాయి కాబట్టి ఇవి ఒకవేళ తగ్గించవచ్చు, దాన్ని 1.5 1% కూడా తీసుకురావచ్చు. ఒకవేళ ఇంకా డబ్బులు మనకు మిగిలితే 0.5 కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అయితే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, మా కేబినెట్ మొత్తం ఉన్న మంత్రులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జేఏసీ తరఫున ఫస్ట్ అన్నిట్లో సమస్యలు ఉంటాయి. అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా ఏమని చెప్పామంటే మీరు గా చెయ్యండి, మళ్ళీ మన ట్రస్ట్ కూడా ఫుల్ పవర్స్ ఇవ్వండి, మీరు తగ్గించవచ్చు. మీ దగ్గర 528 కోట్లు తీసుకొని వాళ్ళు 528 కోట్లు రిలీజ్ చేయకపోతే ఇప్పుడు మనం బతకపోతే అంటే అర్థం ఉన్నది కదా. రేపు మనం అట్లే ఉన్నది కదా. ఇప్పుడు మీ జీపీఎఫ్ పైసలు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇస్తలేరు కదా. జీపీఎఫ్ పైసలు మీ దగ్గర కట్ చేసుకున్నారు, ఇవ్వడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అట్లే లేట్ గా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని అదే చెప్పాము. మా 1.5 పేబేల్ లో మాది కట్ కాగానే ఆయుష్ ప్రభుత్వం కూడా 1.5 కట్ కావాలి. రెండు ఒకటేసారి పడి మా అకౌంట్ లో పడాలి, ట్రస్ట్ అకౌంట్ లో. ఆ ట్రస్ట్ కూడా మాకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి. మా ట్రస్ట్ లో మేము చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్ ఉంటారు కాబట్టి మేము ట్రస్ట్ మెంబర్లు గా ఉంటాం కాబట్టి మేము కూడా చూసుకోవడతట్టు డబ్బులు వచ్చాయా రాలేదా అని చూసుకోవడానికి. మళ్ళీ ఈ ట్రస్ట్ కు ఒకవేళ మేము ఇస్తున్న స్కీమ్ కరెక్ట్ లేకుంటే రేపు ఇన్సూరెన్స్ కోవాలన్నా, లేకపోతే కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర స్కీమ్ బాగుందా అట్లా పోవాలన్నా మళ్ళీ మన ప్రభుత్వంతో చర్చలు అవసరం లేదు. ఈ కమిటీ చర్చించుకునేటట్టు ప్రభుత్వం తరఫున ఒక 8 మంది మన ఉద్యోగ సంఘాలతో 8 మెంబర్స్ కలిసి రేపు దాన్ని ట్రస్ట్ లో ఏ సమస్య అయినా మాట్లాడుకునేటట్టు చేయాలన్న ఉద్దేశంతో చేసాం. ఫస్ట్ ఒక అడుగు ముందుకేసాం. మనం మంచిది మెచ్చుకోవడానికి ఎవరో దానికి మంచి స్కీమ్ చాలా రోజులు ఎదురు చూస్తే వాళ్లకు కొందరు రాజకీయ లబ్ధి కొరకు కొందరు చెప్తున్నారు. చెప్పని నేనేమంటున్నా, ప్రభుత్వం ఇంకోటి కూడా అంటున్నా, ఒకవేళ వాళ్ళకైనా ఇష్టం లేకపోతే ఆప్షన్ కూడా పెట్టండి. ఇంకా మేము వాళ్ళ మొదలే కాలేదు, ఫస్ట్ కాన్స్టిట్యూట్ చేస్తాం. ఇంకా చాలా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఫుల్ పవర్స్ ఇలా ట్రస్ట్ కి ఇవ్వమని చెప్పినాం ప్రభుత్వాన్ని. ఇక రానప్పుడు ఇక డిఎల్ రాబోతే అది వస్తాయి, జీపీఎఫ్ రాబోతే అంటే ఆ ప్రభుత్వాల ఈ ప్రభుత్వాల అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ఇంతకుముందు మా శ్రీపాల్ చెప్పినట్టు ఇది 2000 ఇది దాదాపు 2007 నుంచి నానుతుంది. ఒక మీటింగ్ అయినప్పుడు మా మీటింగ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చనిపోయింది కూడా అదే రోజు మాకు మీటింగ్ ఉండే. ఆ రోజు అంటే ఇంత ఇంపార్టెంట్ దాన్ని కావాలని సోషల్ మీడియా పెట్టి వస్తుందా చస్తుందా అవుతుందా పోతుందా అంటే మరి ఏం చేయమంటారు? వాళ్ళకు ఏదో ఒకరైతే ముందుకు అడిగేయాలి కదా. ఏమేయకుండా ఉంటే జేఏసీ ఏం చేస్తానని చెప్తారు. ఇలా మంచి చేసిన 15 డిమాండ్ ఉండే 15 డిమాండ్ ఇది ఒకటి. అలాగే డైరెక్ట్ నిజంగా చెప్తారు, వైద్య విజ్ఞాన పరిషత్ వాళ్ళది 40 సంవత్సరాల డిమాండ్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 1200 మంది ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తున్నారు. వాళ్ళకు 010 సాల్స్ వస్తాయి.
ఓకే. అది కూడా మంచి పెద్ద పరిణామం. అటువంటి మనం ముఖ్యమంత్రి గారికైనా, మంత్రిమండలికైనా, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారు దాని ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మీరు 2-3 రోజుల చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఇంకా విధి విధానాలు ఎట్టుంటే బాగుంటుందని మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఒకసారి లచ్చిరెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు ఫోన్ లైన్ లో. జగదీశ్వర్ గారు మీరు ఉండండి. లచ్చిరెడ్డి గారు. భరత్ గారు నమస్తే. నమస్తే. ముఖ్యమంత్రిని కలిశారు, ఎస్ కృతజ్ఞతలు తెలిపారు, ఇంకేం అడిగారు? ఒక్కటే తొందరగా ఇంప్లిమెంటేషన్ కి హామీ ఇచ్చారు, డిజిటల్ కార్డ్స్ 1 month లోపు అమల్లోకి వస్తాయని. రెండో విషయం ఏంటంటే చాలా గొప్ప చారిత్రక చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక హెల్త్ స్కీమ్ తీసుకురావడం అనేది చాలా అరుదు. దాంతో పాటు ఏదైతే ఇన్సూరెన్స్ ఎవరైతే డెత్ ఉన్నారో 2 కూడా ఒకేసారి అడగకపోయినా కూడా 2 కూడా ఈ స్కీములు రావడం చాలా మేము అందరం కూడా ఉద్యోగస్తుల తరపున అందరం కూడా అంటే హెల్త్ కార్డ్స్ అడిగిన చాలా కాలంగా అడుగుతున్నారు. సరే, ఈ హెల్త్ కార్డ్స్ అడుగుతున్నాము. టర్మ్ ఇన్సూరెన్స్ గానీ, లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గానీ అడగకుండా ఇచ్చారు, అంతే కదా? అవును, అడగకుండా ఇచ్చారు. అవును. ఓకే. రెండోది వచ్చేసి ఇందాక మీరు అంటున్నారు, నేను వింటున్నాను, ప్రభుత్వము ఫండ్స్ ని ఇచ్చిన మనం మా తరపున ఏదైతే 1.5% ఉందో ఇచ్చేంత ప్రభుత్వం డైవర్షన్ చేస్తుందని అంటున్నారు. కానీ ఈ స్కీమ్ లో ట్రస్ట్ పెట్టి దాంట్లోనే ట్రస్ట్ లో అకౌంట్ ఏదైతే మాకు జీపీఎఫ్ మాకు ఏదైతే మా అమౌంట్ కట్ అవుతుందో ఆటోమేటిక్ గా వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ కూడా ఆటోమేటిక్ గా ట్రస్ట్ లోనే జమ అయిపోతుంది. ట్రస్ట్ లో నుంచి తీయడానికి ఆ విధంగా ఉన్నాయి గైడ్ లైన్స్, ఆ విధంగా ఉన్నాయా? 100% గైడ్ లైన్స్ ఆ రకంగా. ఎందుకంటే మన ఆర్టీసీ ఉద్యోగులు చూస్తున్నాం, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్నది ఎత్తేసారు, ఇది దాచుకోవటం కాదు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎత్తేసారు, జీపీఎఫ్ టైం కు రావట్లేదు. సరే భరత్ గారు, కంపారిజన్ చేయాల్సింది ఏంటంటే ఇది ట్రస్ట్. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ ట్రస్ట్ కూడా ఫామ్ అయ్యి ట్రస్ట్ నుంచి పెడుతుంది లేదు. ఆర్టీసీ ఉద్యోగులది ట్రస్ట్ కాదా అంటే నాకు తెలియక అడుగుతున్నా. ఆర్టీసీ ఉద్యోగులది ట్రస్ట్ కాదా? అదేంటి? కాదు. ఓకే. వాళ్ళు డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నారు. వాళ్ళు అది డిపార్ట్మెంట్ సంబంధించింది, అది పోలీసు వాళ్ళ భద్రత కూడా వాళ్ళకి సంబంధించింది. అది ఇది ట్రస్ట్ లో అందరము ట్రస్టీస్ ఉంటారు. ట్రస్టీస్ కు సంబంధించిన బోర్డు నిర్ణయం ప్రకారం ఆ అమౌంట్ డైవర్షన్ అయిపోయింది. ఓకే. కాబట్టి ఇది అద్భుతమైన స్కీము. ఎందుకంటే ఆ స్కీమ్ లో ప్రతి లైన్ ప్రతి కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఉండొచ్చు కొన్ని ఇష్యూస్, ఒక స్కీమ్ తీసుకెళ్ళినప్పుడు ఆ స్కీమ్ లో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఆ లోటుపాట్లు సరి చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది ఇంపార్టెంట్. అసలు మొదలే కాలేదనుకోండి స్కీమ్ మొదలు కాకపోతే అసలు ఇష్యూనే రాదు. అసలు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను చాలా హాస్పిటల్స్ లో విజిట్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ కి జరిగినప్పుడు, కానీ ఎంప్లాయీస్ పే చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మనం ఈ స్కీమ్ ని 100% ఎక్కడ కూడా ఏదైనా ఉన్నా కూడా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మేమందరం కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సరిచేసే మార్గం ఖచ్చితంగా ఉంటది, ఖచ్చితంగా చేయగలుగుతాం. ఇది గొప్ప స్కీమ్ గా మేము భావిస్తున్నాం. కానీ చాలా ఇప్పుడు June 14th ఎప్పుడో చెప్పారు, ఇది కార్యరూపం ఇక్కడ దాకా కేబినెట్ దాకా వచ్చేందుకు February అయింది, 24 అయింది. మళ్ళీ ఇంకా ఆలస్యం జరగదు కదా. ఇక్కడ మనం కేసీఆర్ గవర్నమెంట్ సమయం నుంచి నడుస్తుంది ఇది. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా అప్పుడు చెప్పారు. కేసీఆర్ గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లను పెట్టింది, కానీ వెల్నెస్ సెంటర్ లో స్టాఫ్ లేరు. దాని మమ్మల్ని కూడా చేర్చారు జర్నలిస్టులను కూడా. అప్పుడు జర్నలిస్టులు ప్లస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు జర్నలిస్ట్ ఎత్తేసారు దీనిలో. జర్నలిస్ట్ దగ్గర కూడా కంట్రిబ్యూషన్ తీసుకొని చేస్తే బాగుండేది. వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా. సరే, అట్లీస్ట్ ఓకే జర్నలిస్ట్ సంబంధించి అయితే ఎంప్లాయీస్ కి అయితే ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం ప్రభుత్వాన్ని సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో చెప్తున్నారు. ఇలాంటి స్కీమ్స్ అన్ని అందరికీ కూడా ఉండాలి. ఇప్పుడు జర్నలిస్టులకే కాదు, అవసరం కాదు. ఇట్లాంటిది ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేస్తున్న కాంట్రిబ్యూషన్ తో పాటు మీరు కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి స్కీము పకడ్బందీగా అమలవుతుంది. ఎందుకంటే మీరు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మీ మనీ కట్ అయినప్పుడు, మా మనీ కట్ అయినప్పుడు. కానీ ఇట్లాంటి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ మీరు భవిష్యత్తు చూడండి ఒకసారి. రైల్వేస్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటిని ఇందులోకి ఇంకా చాలా కొత్త స్కీమ్స్ కూడా యాడ్ చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మేము హాస్పిటలైజ్డ్ అయ్యేది చాలా 10% పీపులే. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా మేము ఓన్ గా
ఎవరికైతే డిసీజ్డ్ పర్సన్ ఉన్నాయో వాళ్ళకి మేము కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు, చాలా తక్కువ మేము అందరం కలిసి కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టు, దాదాపుగా 12 లక్షల పైసలకు ఉన్న ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ చేస్తూ కొంతమందికి మేము ఏదైతే మేలు చేయాలనుకుంటున్నామో, ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాళ్ళకి 10% పీపుల్కి హెల్ప్ చేయటం. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కట్టినాం అనుకోండి, ఇన్సూరెన్స్ కడితే ఆ ఇయర్ వరకే క్లోజ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇన్సూరెన్స్ కి మళ్ళీ మనం డబ్బులు పే చేయాలి. కానీ ఇది ట్రస్ట్ లో పడుతున్న అమౌంట్, 12.5 లక్షల ఎంప్లాయీస్ ట్రస్ట్ లో పడుతున్న అమౌంట్ కి అది ఒక స్టేజీకి ఒక 5 years తర్వాత ప్రభుత్వం నుంచి కూడా అవసరం లేకుండానే మనం ఇచ్చిన అమౌంట్ లోనే ఖర్చు పెట్టడంతో పాటు రేపొద్దున వెల్ఫేర్ స్కీమ్లు కూడా ఎంప్లాయీస్ కి ఏమన్నా ఉన్నా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అవకాశం ఉంది. ఏం మాట్లాడతావా ఏంటంటే భుజంగరావు గారు ఏంది ప్రాబ్లమా అని చెప్పేది వాళ్ళు కరెక్టే కదా. కాదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డబ్బులతోనే చేసుకోవచ్చు ముందు భవిష్యత్తులో అంటే ఈయన ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి వెల్కమ్ చేస్తుండా, ఎగ్గొట్టమ్మ సిగ్నల్ ఇస్తున్నట్ట కాదు. మీకు అర్థం కావాలి, ప్రభుత్వం నుంచి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కొన్ని స్కీమ్స్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీ స్కీమ్స్ చూడకుండా ఎగ్జాంపుల్ చెప్పినాను మీరు అనుకుంటున్నారు 12.5 లక్షల. మీ వ్యక్తిగత అభిప్రాయం కాదు, అందరి గురించి ఆలోచించడం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను, పెట్టుకోండి. భవిష్యత్తు 5-6 ఏళ్ల తర్వాత ఇయ్యకున్న ఏం లేదు ఎట్లా మాట్లాడతారండి మీరు? మాట్లాడింది రండి, ఏ రేట్ తో మాట్లాడింది మీరు? 5-6 ఏళ్ల తర్వాత అరే యు ఆర్ వెల్కమ్ మిత్రమా, ఐ నో వెరీ వెల్ అబౌట్ యు. మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి. 5-6 సంవత్సరాల తర్వాత మీరు మన వైపు నుంచి కాదు. భరత్ గారు మాట్లాడొచ్చా? శ్రీపాల్ రెడ్డి గారు, ఎస్ చెప్పండి. శ్రీపాల్ రెడ్డి గారు చెప్పండి. అయితే ఇక్కడ ఒక విషయము స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే 1100 కోట్లు ఆల్మోస్ట్ వీళ్ళు గెస్ చేసిండ్రో, ఇది మేము మాట్లాడుకున్నప్పుడు 4 సంవత్సరాల క్రితం ఇది మాట్లాడాము సార్. మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రీఎంబర్స్మెంట్ సంవత్సరానికి ఎంత చెల్లిస్తున్నారు అంటే అప్పుడు ఒక 350 కోట్ల వరకు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఎంత చెల్లిస్తున్నారు అంటే సార్ చెప్పేది అప్పుడు నేను 6 మెంబర్స్ దాంట్లో నేను. అయితే ఇంకొక ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఎంత అంటే 350 కోట్లు. ఈ విధంగా 700 కోట్లు ఆ రోజు చెల్లిస్తుంది. కాబట్టి ఆ 700 కోట్లు అంటే ఇప్పుడు అది కొంచెం పెరగవచ్చు. అంతవరకే లెక్కేస్తున్నారు. అంతవరకు లెక్కేసి ఇవాళ ఎంత అయితే మనకు సరిపోతుంది మొత్తం ఉద్యోగుల బేసిక్ పే ఎంత వస్తుందో అందులో 1%, 1.5% అట్లా క్యాల్కులేట్ చేసి 500 కోట్ల వరకు అందులో గ్యాదర్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చెల్లిస్తున్నటువంటి రియంబర్స్మెంట్ కేవలం 2 లక్షలే ఇస్తున్నారు. చాలా డిసీజులకు 1 లక్ష వరకే ఇస్తున్నారు. కాబట్టి ఈ 1000 కోట్లు 1100 కోట్లు కూడా సరిపోవు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లచ్చిరెడ్డి గారు అన్నట్టు ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ మంచి డబ్బులు దీంట్లో ఉంటాయని అనుకుంటా ఉన్నాం, కానీ అట్లా ఉండే అవకాశం లేదు. ఇంకా మనం నేను అనేది ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వచ్చి పెరిగితే మళ్ళీ కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది కదా. కంట్రిబ్యూషన్ పెరుగుతుంది సార్, అప్పుడు మనం పర్సెంటేజ్ తగ్గించుకోవచ్చు. ఆ అందుబాటు ఆ సదుపాయం అనేది ఒకసారి విఠల్ గారి ఒపీనియన్ తెలుసుకుందాం. భుజంగరావు గారు, లచ్చిరెడ్డి గారు చెప్పింది నేను చెప్పిన పాయింట్ అంతేనా? లచ్చిరెడ్డి గారు కాదు అంటే బేసిక్ ఇప్పుడు పిఆర్సీ వచ్చింది అనుకోండి, 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల తర్వాత పిఆర్సీ వస్తే బేసిక్స్ పెరిగితే 1.5% వచ్చి మనం 1%, 0.5% కే వస్తాం చేసుకోవచ్చు. మనది సార్ దీంట్లో ఆరుగురు సభ్యులు ఉద్యోగ సంఘాల నుంచే ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పే అనేది పెంచడమా తగ్గించడమా. అంటే మనకి ఎన్ని కోట్లు 1500 కోట్లు అవసరం వచ్చినాయి అనుకోండి,
మనకు ఉద్యోగులే ఉంటారు కానీ బ్యూరోక్రాట్స్ బేసిక్ పేలు పెరుగుతాయి కాబట్టి బ్యూరోక్రాట్స్ ఆర్డీల్స్ ఏముండవు. బ్యూరోక్రాట్స్ ఎవరు ఉండరా? ఏం చేసినా బ్యూరోక్రాట్స్ పెడుతూ ఉంటారు. ఏముండదు సార్, మెజారిటీ యూనియన్ లీడర్స్ ఉన్నారు. శ్రీపాల్ భాయ్ వాళ్ళు 8 మెంబర్స్, మనం 8 మెంబర్స్, చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్ గా ఉంటారు. ఓకే, వాళ్ళ 8 మెంబర్స్ అంటే ఎవరు? వాళ్ళంటే ఎవరు? బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ వాళ్ళే ఉంటారు కదా, అధికారులు ఉంటారు. అలా ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, ఉంటారు. భరత్ గారు, జగదీష్ అన్న ఏదున్నా అదే కదా చర్చించి నిర్ణయం ఉద్యోగంలో సంఘాలు ఉంటాయి. దాంట్లో మనం ఒక్కసారి విఠల్ గారు ఒపీనియన్ తీసుకుందాం. విఠల్ గారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పోరు సవాలింగ్ అన్నట్టు 5 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్. ఇప్పుడు ప్రిడిక్షన్ ఎందుకండి? మన డబ్బులు టంచన్ గా వస్తాయి, ప్రభుత్వం టంచన్ గా జమ చేయాలి. అన్ని డబ్బులు జమ అయినప్పుడు పర్సెంటేజ్ తగ్గించుకుంటాం. మనం తగ్గిస్తే ప్రభుత్వం తగ్గించుకుంటుంది. అంతే. ఇంత ప్రభుత్వాలు వెసులుబాటు భుజగరవనా మనం ఒకటే చెప్పినాం. వాళ్ళు మా ఎంతుంటాయో ప్రభుత్వం తీయాలి. మనం ఒకవేళ అలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, మనం 1% అయితే ప్రభుత్వం 1% ఇస్తుంది. ఆ ఉద్దేశం పెట్టాం. విఠల్ గారు చాలాసేపటి నుంచి ఉన్నారు. ఎస్ విఠల్ గారు. భరతన, గుడ్ ఈవినింగ్ మీకు, అక్కడ ఉన్న మిత్రులందరికీ. సార్, ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈహెచ్ఎస్ స్కీమ్ ని ఇప్పుడు అందరికి వర్తింపజేయడం అనేది మనం వెల్కమ్ చేయాల్సిన అంశమే. అయితే ఇది 2014 అనుకుంటా, అప్పుడు కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు మమ్మల్ని పిలిచి హెల్త్ కార్డ్స్ ఇద్దామని చెప్పేసి మొట్టమొదటిసారి ఆ కార్డ్స్ ఆ రోజు మేము పోయిన వాళ్ళందరికీ 4 కార్డులు అప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పించాడు. మేము ఆ రోజు నేనున్న ఆ రోజు మీటింగ్ లో ఎగ్జాక్ట్లీ. అయితే 4 కార్డు ఇచ్చినప్పుడు మేము చెప్పిన మా కార్డు ఇవ్వడం కాదన్నా, అది మొత్తం ఎంప్లాయీస్ కి వర్తింపజేయాలి, కాంట్రిబ్యూషన్ పెడితేనే ఇది సక్సెస్ అవుతుంది. ఎంప్లాయీస్ నుంచి మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామంటే ఆ రోజు సీఎం గారు, అప్పుడున్నటువంటి సీఎం గారు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు మీరు ఇచ్చేది కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే భరిస్తుంది అన్నది. మేము ఆ రోజు అబ్జెక్షన్ చెప్పినట్టు ప్రభుత్వం భరించాలంటే ఇది నడవది స్కీము. మేము అనుకున్నది అనుమానం జరిగింది. అది ఆ స్కీమ్ పక్కకు పెట్టి ఏ హాస్పిటల్లో పనిచేయలేదు. ఇప్పటికి కూడా నిమ్స్ లో పనిచేస్తే నీకు ఎక్కడ పనిచేయదు. సేమ్ ఆరోగ్యశ్రీ టైపే. సో అప్పుడు మళ్ళీ ఇప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ దాన్ని కొనసాగించబడుతుంది. అది సక్సెస్ కాలేదు కాబట్టి మెడికల్ రీఎంబర్స్మెంట్ కొనసాగించబడుతుంది. ఇప్పుడు భుజంగా ఇప్పుడు భరత్ అన్న, నాకు మా అందరికి అంటే మీ మిత్రులందరికీ కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇవాళ ఇది 2 lakhs వరకు సీలింగ్ పెట్టొచ్చు. ఇంకా జియో రాలేదు అఫీషియల్ గా, నిన్న క్యాబినెట్ లో అన్లిమిటెడ్ అట. 2 lakhs అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు జీవోలు రావాలి కదా. జగదీశ్వర్ గారు మీటింగ్ లో అన్లిమిటెడ్ నేనున్నా అన్లిమిటెడ్ 5 లక్షలు రాకనేమో డైరెక్ట్ ఇస్తారు. ఇంకెక్కువ అయితే ఒకవేళ ట్రస్ట్ కు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అది కరెక్ట్ లేదా అని చూసి అన్లిమిటెడ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం. లేకపోతే చాలా మంది చెప్పినట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే 5 లక్షల దాకా ఇస్తారు. ఇది జగదీష్ అన్న, ఇప్పుడు మనం జియో వస్తే గానీ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏం పెడతారో తెలియదు. ఇప్పుడు అన్న మేము డిస్కస్ చేసాం అన్న, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒప్పుకున్నాం. ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్ వస్తుంది. జగదీశ్వర్ గారు, నాకు ఒక ఉద్యోగి మాజీ పెన్షనర్ చేశారు. దేశంలో ఎక్కడ 1.5% లేదట. మాక్సిమం సిజిహెచ్ఎస్ మాక్సిమం సిజిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ 1000 per month మాత్రం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 బేసిక్ ఉన్న వాళ్ళు 1500 కట్టాలి. ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళకు కూడా సిజిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ నెలకు వేయనట. మరి తెలంగాణలో ₹1,00,000 బేసిక్ చాలా మందికే ఉంటుంది నాకు తెలిసి కదా. వాళ్ళు 1500 దాకా కట్టాలి, అంతకంటే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. మరి 1.5 క్యాబినెట్ సెక్రటరీస్ హైయెస్ట్. అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అధిపతి ఎట్లనో, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ దేశంలో ఉన్న ఉద్యోగులందరికంటే పెద్ద. ఆయనకు కూడా ₹1000 కట్ అవుతుంది నెలకు సిజిహెచ్ఎస్ లోని పెట్టారు. అంటే ₹1000 అంటే మన దగ్గర దాదాపు. నేను మీటింగ్ లో ఉన్నా, నా మాట ఇస్తే మీకు అర్థమవుతుంది. అంటే చెప్పండి 500 నుంచి 1000 లోపల ఎక్కువన్నాం. ఒక్క లెక్క ప్రాజెక్ట్ మన పైలట్ ప్రాజెక్ట్ లెక్క ఇది కొన్ని రోజులు చూద్దాం ఎట్లా సెట్ అయితే. ఇప్పుడు చాలా మంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ డిస్కషన్ పెడతా ఉన్నాం. మేము అన్నాం జేఏసీ ఇక డిస్కషన్ ఫుల్ స్టాప్ పెట్టండి, మీరు ఏం చేస్తారో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మనం అంటున్నాం ఇప్పుడు 1.5 మనం ఇస్తున్నాం, మనకు ఎక్కువ అంటున్నాం. మరి ప్రభుత్వం కూడా అదే సేమ్ ఇస్తుంది కదా. మనకు ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడతలేదా?
ఇప్పుడు పెన్షన్స్ అంటారు ప్రభుత్వం ఇచ్చుడు మీద నమ్మకం కనబడతలేదు. ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో అన్నది ఇప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వం నిధి నుండి ఇవ్వడం వేరు, జగదీష్ గారు ప్రభుత్వం నిధి నుండి ఇవ్వడం వేరు. ఇవ్వాలి. మన అమౌంట్ మనకి 1500 అమౌంట్ పడ్డది అనుకోండి, ప్రభుత్వం కూడా అదే రోజు 1500. జీపీఎఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ ఆర్టీసీ ఎక్స్పీరియన్స్ దీంతో కొంత డౌట్ ఉంది మీదనే కాదు. ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని ఉంటాయి, పిఎఫ్ 2 చోట్ల కట్టని చెప్తారు, ఎంప్లాయీస్ ఏమో తీసుకుంటారు, ఎంప్లాయర్ ఏమో కట్టరు. ప్రైవేట్ యాజమాన్యాలు చాలా చోట్ల ఎగ్గొట్టి కేసులైన సందర్భాలు. సో ప్రభుత్వం కూడా 1.5% కడుతుంది అంటారు విఠల్ గారు. క్లారిటీ వస్తుంది. భరతన నేను ఏమంటున్నంటే ఇది ఆరోగ్యశ్రీ కార్డు రాక కాకూడదు. ఉద్యోగులందరూ పెన్షనర్స్ ఉద్యోగులు కోరుకున్నది ఏంటంటే ఆరోగ్యశ్రీ లాగా కాకూడదు అనేది అందరి ఆకాంక్ష. ఇప్పుడు సిజిహెచ్ చేస్తుంది అనుకోండి, అద్భుతంగా అది ఏ హాస్పిటల్ అయినా సిజిహెచ్ కార్డు చాలా బాగా అద్భుతమైన పనిచేస్తుంది. ఎక్కడ అన్నిటికీ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలని నేను జగదీష్ అన్న ద్వారా ప్రభుత్వానికి, ఎందుకంటే నోటి మాటలు వేరు, ఓరల్ వేరు, రేపు జీవో వచ్చేసరికి చూడండి. జగదీశ్వర్ గారు, లచ్చిరెడ్డి గారు, ఒకసారి సిజిహెచ్ఎస్ మోడల్ మీరు హెల్త్ మినిస్ట్రీకి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ పిఐబి అక్రెడిటెడ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు నాకు సిజిహెచ్ఎస్ హెల్త్ కార్డు ఉండే ఢిల్లీలో ఉన్నప్పుడు. అద్భుతమైన తెలవాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన దీంట్లో కూడా లచ్చిరెడ్డి గారు మీరు మాట్లాడేది వినబడలేదు. లచ్చిరెడ్డి అన్న జగదీష్ గారు 1 minute అన్న. ఒక్క నిమిషం విఠల్ గారు, నేను ఇప్పుడు అధికారుల సంగతి మనకు తెలుసు, బ్యూరోక్రాట్స్ ఎట్లుంటారో మనకు తెలుసు. సీఎం గారు చెప్పిన ఒకసారి బ్యూరోక్రాట్ అనేక రకాల లొసుగులు కండిషన్స్ అవన్నీ పెడుతూనే వాళ్ళకి అలవాటు. అది మీరు డ్రాఫ్ట్ జీవన్ చూడండి దయచేసి. లచ్చిరెడ్డి అన్న గానీ జగదీష్ అన్న గానీ మీ జేఏసీ టీం కూడా సేమ్ సిజిఎస్ఎస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లాగా ఉంటే వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం, వెల్కమ్ చేయాలి. కానీ దానికి కేవలం ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మాత్రమే తీసుకొని గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోతే ఈ ఉన్న ఫండ్స్ సరిపో. ఇప్పుడు అన్లిమిటెడ్ అంటున్నారు, అన్లిమిటెడ్ ఎంత వరకు ఉంటది? 5 lakhs 10 lakhs 5 lakhs అని చెప్పారు కదా, 5 lakhs అని చెప్పారు జగదీశ్వర్ గారు. నేను అదే చెప్తున్నా, 5 lakhs మన అన్న ఇప్పుడు 5 lakhs అయినా తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఒక డాక్టర్ నిపుణుల కమిటీ ఉంటుంది, ఆ కమిటీ కూడా నిర్ణయిస్తుంది ఆ ట్రీట్మెంట్ అవసరం ఉంటే చేయిస్తారని. అన్లిమిటెడ్ గా అని పెట్టాం. అవన్నీ గైడ్ లైన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం, మాట్లాడినాం. ఇప్పుడు ముందే అది అవుతుందా కాదా అంటే చెప్పడానికి ఉండదు. జగదీష్ అన్న ఒక్క మాట నేనేమంటున్నంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే హాస్పిటలైజ్ అయినా, ఏదో ప్రాబ్లం వచ్చింది, 3-4 రోజులు ఉండేసరికి 4 లక్షల బిల్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే 4 రోజులు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే రోజుకి 50,000 బిల్లు వేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది ఆ ట్రీట్మెంట్ సంబంధించి 4-5 లక్షలు అయిపోయింది. ఇక మీరు డబ్బు కట్టుకోండి అంటే మళ్ళీ ఎంప్లాయీనే కట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ స్కీమ్ పకడ్బందీ అమలు చేస్తే ఫీజు రియంబర్స్మెంట్, అది ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మొదటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు పకడ్బందీగా చేయండి, సిజిఎస్ఎస్ ప్రకారం చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఫండ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 2 కలిసి యూజ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ యూజ్ అమౌంట్ బ్యాంక్ లో పెడితే కూడా దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి అన్కండిషనల్ గా ఎంత లిమిట్ లేకుండా ఎంతనైనా ఖర్చు కానీ ప్రభుత్వం భరిస్తుందని ఒకటి హామీ ఇవ్వగలిగితే, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయగలిగితే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రైవేట్ లచ్చిరెడ్డి గారు ఇంతకుముందు ఒక్క నిమిషం, లచ్చిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు సిజిహెచ్ఎస్ గురించి, మీరు ఏదో చెప్పారు లచ్చిరెడ్డి గారు ఇంతకుముందు. విఠలన్న చెప్తున్న దాంట్లో నేను కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్న చెప్పేది గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఉంటే మనం సిజిహెచ్ఎస్ లో ఎట్లయితే ఇంప్లిమెంటేషన్ దో అదే ఇంప్లిమెంటేషన్ మనకు అవుతుంది అని అన్న చెప్పింది. చాలా అద్భుతం. ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ కి యాజ్ ఇట్ ఈస్ గా నేను, ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ చాలా వరకు గైడ్ లైన్స్ లో క్లియర్ గా చూసిన జగదీష్ అన్న చెప్పినట్టు ఒక కమిటీ, ఒక ప్యానల్ ఉంటది. ఇప్పుడు 2 లక్షల వరకు ఒక ప్యానల్, 5 లక్షల వరకు ఒకటి. ఇమీడియట్ గా దానికి మళ్ళా అది నిజంగా జరుగుతుంది, ఏమైనా మిస్యూజ్ అవుతుందా అనే దాని మీద ఒక కమిటీ అప్రూవల్స్ అయిన తర్వాత అప్రూవల్ లెవెల్ ని మనం మళ్ళీ పర్మిషన్ ఇచ్చే నెక్స్ట్ లెవెల్ పర్మిషన్. అంటే ఇది పకడ్బందీగా ఉండటం కోసం ఒక కమిటీ హైయర్ అథారిటీ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు అందులో ఆ గైడ్ లైన్స్ లో.
ఎందుకంటే ఇప్పుడు 25 లక్షలని మనం మిస్యూజ్ చేసినాం అనుకోండి, రేపొద్దున ఏదైనా హాస్పిటల్స్ ఇట్లా మిస్యూజ్ చేస్తే రేపొద్దున అందరూ ఉండటం కోసం ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ లో దాంట్లో కొన్ని పవర్స్ పెట్టినారు. 5 లక్షలకు ఒక స్లాబ్, 25 లక్షలకు ఒక స్లాబ్, 25 తర్వాత కూడా ఏమన్నా పెద్ద డిసీజ్ వచ్చేసి పార్ట్స్ ఏమైనా కిడ్నీస్ అట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు కొంత మేజర్ అమౌంట్ అయ్యే సందర్భంలో అది జెన్యూనా కాదా అని అందరి గైడ్ లైన్స్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలనేది అందులో ఉన్న గైడ్ లైన్స్ అన్నాం. నేను అదే చెప్తున్నా, మీరు కంపల్సరీ ఒకసారి గైడ్ లైన్స్ డ్రాఫ్ట్ జీవన్ చెప్పండి. జగదీశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు మనము గతంలో EHS కూడా ఫెయిల్ కావడానికి కారణం చాలా మంది బోకస్ కంపెనీలు వచ్చి ఇష్టం ఉన్న డబ్బులు బోకస్ బిల్స్ బాగా అయినాయి. యాక్చువల్ గా ఇప్పుడు మనం ట్రస్ట్ ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే మనం ఇచ్చే అమౌంట్ దాదాపు 1100 కోట్లు అయితే దాన్ని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఛాయిస్ ఉంటది కాబట్టి ట్రస్ట్ కూడా ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఒకవేళ ఈ స్కీమ్ వద్ద ఒకవేళ అవసరం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా వాళ్ళు ఇంకా మంచి అది ఇస్తాను మనం మార్చుకోవడానికి కూడా ప్రభుత్వానికి ట్రస్ట్ కే ఫుల్ పవర్స్ ఇవ్వాలని చెప్పినాం. మనం అన్ని గైడ్ లైన్స్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆల్రెడీ మాట్లాడినే మన ప్రభుత్వానికి కూడా ఒకటి చెప్తున్నాం. అదే రోజు మా అమౌంట్ పడ్డ రోజే ప్రభుత్వం పడాలి. అది కూడా మాకు చూసుకోవడానికి వీలుగా ఉండాలి. ట్రస్ట్ కూడా ఇప్పుడు నేనున్నా ఆ ట్రస్ట్ మెంబర్ ఉన్నా నాకు తెలియాలి ఫెయిల్ అవుతుంది కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్ మాకు కూడా ఉన్నాయి. దాన్ని పగటికి బంద్గా అమలు చేయడానికి అందరూ కంకణగడ్డం. చీఫ్ సెక్రటరీ గారు కూడా దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు. దాన్ని పగటి బంద్ చేస్తారని ఆశ మాకున్నది. కాకపోతే కావాలని కొందరు అవుతుందా పోతుందా అంటే మరి మనం మానవ ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఆల్రెడీ మెడికల్ రియంబర్స్మెంట్ అది ఆల్రెడీ ఉండనే ఉన్నది. నేను అదే చెప్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళకి దాన్ని మంచి పగటి బంద్ చేస్తాం. చాలా మంది నిపుణుల వాళ్ళకి కూడా తీసుకున్నాం, ఇంకా తీసుకుందాం. ఒక కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా ఉన్నది ఆ హెల్త్ స్కీమ్ కాబట్టి అది హెల్త్ కార్డు దాన్ని కూడా పరిగణనలో తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ గానీ దీన్ని అవరోధం లేకుండా నడిస్తే మళ్ళీ ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ చేయాలి, తీయాలా, పెంచాలా అవన్నీ నిర్ణయించుకుని ఆ ట్రస్ట్ ఫుల్ పవర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే. ఎస్ భుజంగరావు గారు, డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా? భరత్ గారు, పురుడు పోసుకోక ముందే పుట్టాడు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం విధానం అట్లా ఉంది కాబట్టి అనుమానాలు వస్తున్నాయి. అంతే కదా. ఇందాక రేవంత్ రెడ్డి గారి మన జగదీష్ అన్న మాట్లాడుతూ మనది 525 కోట్లు ఉన్నప్పుడు ప్రభుత్వం 528 కోట్లు ప్రతి నెల చివరి వారంలోనే మాకంటే ముందే డిపాజిట్ కావాలి. ఫస్ట్ సాలరీ ఎట్లా కట్ అవుతాయి కదా. అదే రోజు పడాలంటున్నా 525 కోట్లు అంటే దాదాపు 45-46 కోట్లు ఎవ్రీ మంత్ ఉద్యోగుల నుంచి కట్ అవుతాయి. అటు వాళ్ళకి కూడా కావాలి. ఒక వారం మాకు సాలరీస్ లాస్ట్ వీక్ వచ్చేది సార్. గతంలో 31 రూపాయలు మా జీతాలు వచ్చేది. జగదీశ్వర్ గారు అక్కడ తెలుసు, అడగండి. ఇవాళ ప్రభుత్వం దగ్గర నిధి నుంచి వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి భారం ఏముంటది, ఒక వారం ముందు ఇవ్వాలి. మా దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్ వస్తాయి కదా. మావి జమ అయినాక ప్రభుత్వం ఇవ్వకపోతే హాస్పిటల్లో చేరినటువంటి పేషెంట్ కి ట్రస్ట్ లో డబ్బులు లేవంటే పేమెంట్ చేయలేడు, బయటికి రాలేడు, ఏం చేయాలి అప్పుడు? అనుమానాలు ఉన్నాయి. విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వం. విశ్వాసం కలగాలంటే అడుగులేద్దాం, అందరం కలుద్దాం, ఆలోచిద్దాం. ప్రభుత్వాన్ని మాత్రం నికార్సుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ వచ్చినాక మళ్ళా మనం మాట్లాడదాం. గైడ్ లైన్స్ వచ్చినాక జీవోలు ఏమొస్తాయి, ఏం కవర్ అయితే ఏం కవర్ కావనేది అప్పుడు అనుభవాలతో ఉన్నటువంటి రివ్యూస్ జరుగుతూ ఉంటే ఒక క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. భరత్ గారు, ఓకే. సో ఇప్పుడు గైడ్ లైన్స్ గురించి డీటెయిల్ గా చర్చ జరిగిందా లచ్చిరెడ్డి గారు? అన్న ఆల్రెడీ చర్చ జరిగింది, దాదాపు జరిగింది. అన్ని గైడ్ లైన్స్ చేసాం. మళ్ళా ఇక డిస్కషన్ అవసరం లేదు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పు చేసుకోవడానికి కూడా వీలుగా ప్రభుత్వాన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు టచ్ పవర్స్ అని చెప్తాం. ఆ గైడ్ లైన్స్ లో కూడా జగదీష్ అన్న అయితే ఇక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ లో అడుగుతున్నారు భరత్ గారు, ఒక వ్యక్తి హాస్పిటల్ ఉన్నప్పుడు ఖర్చు 5 లక్షలు లేదా 10 లక్షలు దాటితే మళ్ళీ ఎమర్జెన్సీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. అప్పటి వరకు పేషెంట్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు.
పేషెంట్ పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు దొంగ బిల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ వాస్తవం కాదా తెలుసుకోవడానికి అప్పుడే ఉంటది ఇక. దానికి నేరుగా కమిటీ ఉంటుందా? కమిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ మన డాక్టర్ డిబేట్ చూస్తున్న వాళ్ళు కామెంట్ లో అడగండి ఇప్పుడు ఇక భరత్ గారు అడుగుతారు. ఇప్పుడు మీరు గమనించాలి. జాబ్ లో ఉన్నది భరత్ గారు, అక్కడ 20 లక్షలు మీరు కావాలంటారు. గమనించాలి. 20 లక్షలు మనం కూడా ఇన్సూరెన్స్ పేషెంట్ బతుకులు చాలా మంది ఇలా హాస్పిటల్ ఏమున్నా పేషెంట్ బతుకోకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అటువంటి మనం తగ్గించుకోవాలి. దాని విఠల్ గారు, భరత్ గారు హలో, చెప్పండి. ఇప్పుడు మెడికల్ మాఫియా నడుస్తా ఉంది. ప్రభుత్వాలు ఏవైనా కానివచ్చు కాక ఒక దృష్టి పెట్టి కంట్రోల్ చేసి చేయగలిగితే ఇంత విచ్చలవిడిగా దోపిడీ జరిగేది కాదు. చనిపోయిన పేషెంట్ ను వెంటిలేటర్ మీద పెట్టి లక్షల రూపాయల బిల్స్ వసూలు చేస్తా ఉంటే ఫస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క అడుగు అటు ఇటు అయితే మీ రికగ్నిషన్ రద్దు చేస్తాం, హాస్పిటల్ క్లోజ్ చేస్తామని ఉండాలి. ఇలా విద్యా వ్యాపారం అయిపోయింది మాఫియా, మెడికల్ వ్యాపారం అయిపోయింది మాఫియా. ఎట్లా కంట్రోల్ చేయాలి ఇది? మేమందరం బాధితులం. అక్కడ కూర్చున్న నాయకులు కానీ మేము కానీ మా కుటుంబాలు కానీ అందరం బాధితులమే. మా అనుభవాలు చెప్తున్నాం మీతో. ఓకే సో సరే, అంటే ఇప్పుడు ఒక మంచి డిసిజన్ అయితే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి. చాలా కాలంగా ఉంటున్నది చేశారు. సరే, ఆయనకు వేరే ఒత్తిడి ఉండొచ్చు, డిఏలు తర్వాత ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాం. ముందు హెల్త్ అయితే ఇస్తే పెన్షనర్స్ కైనా ఇది బెనిఫిటే కదా. మేజర్ ఖర్చులు హెల్త్ ఉంటాయి, లేకపోతే పెన్షనర్స్కి ఉండేవి ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే పెళ్లి గురించో, కుమార్తె పెళ్లి గురించో, లేకపోతే హెల్త్ ఇంకేదన్నా ఇల్లు గురించో అవుతాయి. దానిలో ఒకటి రిజాల్వ్ అయినట్టే, హెల్త్ సంబంధించి రిజాల్వ్ అయినట్టే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సరే, జీపీఎఫ్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టైంకి ఇవ్వలేకున్నా హెల్త్ సందర్భంగా పెన్షనర్లకు ఇది రిజాల్వ్ అయినట్టే కదా. భరత్ అనేది చాలా కీలక నిర్ణయం. దాన్ని స్వాగతించాలి, తప్పేం కాదు. పెన్షనర్స్ కి, ఎంప్లాయీస్ కి, వాళ్ళ ఫ్యామిలీస్, కుటుంబాలకి ఇది ఒక మంచి సదుపాయం. కానీ నేనేమంటున్నానంటే గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు లచ్చిరెడ్డి గారు బాధ్యత అయితే ఉన్నటువంటి పదవులు ఉన్నారు, జగదీష్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళు గైడ్ లైన్స్, డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి జీవో ఇచ్చినాక మళ్ళీ అమెండ్మెంట్ అంత ఈజీ కాదు ప్రభుత్వంలో. జీవో జారీ కాక ముందు ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఒక కాపీ ఇస్తారు. దాన్ని స్టడీ చేసి పకడ్బందీగా గైడ్ లైన్స్ ఇప్పించుకుంటే ఇది సక్సెస్ఫుల్ స్కీమ్ అవుతుంది. లేదా ఎక్కడైనా అక్కడ లొసుగులు ఉండి చాలా సమస్యలు కొరీలు పెట్టడం ద్వారా ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు కావద్దు అనేది నా రిక్వెస్ట్. ఇది మంచి స్కీము, మంచి, ఎందుకంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉంది కాబట్టి, ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి, ఈవెన్ టీచర్ సంఘాలు, శ్రీపాల్ రెడ్డి గారు అందరు కలిసి ఆ డ్రాఫ్ట్ చూసుకొని ఓకే అన్నా ఇది మాకు బాగుంది, దీన్ని రిలీజ్ చేయంటే జీవో రూపంలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చేసిన చిన్న పొరపాటు రేపు పొద్దుగాల మళ్ళీ పెద్ద పోరాటాలు చేసి దాన్ని అమెండ్మెంట్ తెప్పించుకుంటే ప్రభుత్వాలు ఒప్పుకోకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగదీష్ అన్న చెప్పిండు సేమ్ డే మా కాంట్రిబ్యూషన్ రోజు గవర్నమెంట్ పడాలని. అట్లా జరిగితేనే దీనికి ఫండ్స్ ఉంటాయి. కేవలం ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ లేకపోతే అక్కడ ట్రస్ట్ లో అమౌంట్ లేదనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ చేతులు వేస్తేస్తాయి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే. ఆరోగ్యశ్రీలు అదే జరుగుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పకడ్బందీ చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే ఇది ఒక మంచి స్కీమ్. ఇంకోటి 2-3 మిగతాయి కూడా చాలా అనౌన్స్ చేసేది గవర్నమెంట్. సరే, ఇవ్వాల్సిన డిఏలు కానీ, ఇవ్వాల్సిన పిఆర్సీలు కానీ, లేదా పెన్షన్ పెండింగ్ బిల్స్ కానీ ఇవ్వకుండా ఇవాళ ₹1 కోటి ప్రమాద బీమా అంటున్నారు. బహుశా నాకు తెలిసి పిఆర్టీ గానీ, టీఎన్జిఓ సంఘాలు గానీ, జేఎస్ గానీ, టీఓజిఓ ఎవరు కూడా అడిగినట్లు లేరు ఈ ₹1 కోటి ఇవ్వమని. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో గిఫ్టా? ప్రజల్లో మాత్రం ఏం మెసేజ్? కాలర్ జాయిన్ అవుతున్నారు. రాజమల్లయ్య గారు రంగారెడ్డి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. రాజమల్లయ్య గారు నమస్కారం సార్. భరత్ గారు చర్చ పెట్టినందుకు నమస్కారం అండి మీకు. నమస్తే. ఇట్స్ అవర్ డ్యూటీ. రాజమల్లయ్య గారు చెప్పండి సార్. మీరు రోజు పెట్టే చర్చలు చూస్తుంటారు సార్. ఇక్కడ ఒక్కటే అంశం సార్ వాళ్ళు అందరు ఉన్నారు కదా, ఇక్కడ నాకు ఒకటంటే ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ కు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు ట్రెజరీ ఐడి ఉండదు. వాళ్ళకు ఏ విధంగా హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్ కి ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ శాలరీ కంటే ముందే ఆడిట్ అవుతుంది. ఆడిట్ అవుతున్నప్పుడు సిపిఎస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 1 సంవత్సరం వరకు కూడా క్రెడిట్ కావట్లేదు. మరి రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత సంవత్సరం వరకు ఇంట్లో క్రెడిట్ కాకుంటే రేపు నేను కట్టిన అమౌంట్ కు రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్లు చాలా ఉన్నాయి, ఉద్యోగ సంఘాలే ఉంటారు అంటారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాల ప్రభుత్వం నయానో భయానో చెప్పి
వీళ్ళేమన్నా చేస్తే ఇప్పటికి ఎన్ని పిఆర్సీలైనా ఏ రాకుండా ఎట్లా నోరు మూసుకున్నటువంటి పరిస్థితి అంటే సమాజంలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది. ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రేపు ఒకవేళ అతనికి ప్రెజర్ అయ్యి ఉండదు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఈ రెండు అంశాల పైన శ్రీపాల్ రెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? జగదీశ్వర్ గారు ఉన్నారా? రాజమల్లయ్య గారు దానికి ఆన్సర్ చేయగలరు. యా చెప్పండి సార్ లచ్చిరెడ్డి గారు. ఇప్పుడు రాజమల్లయ్య గారు అన్నట్టు సిపిఎస్ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఉండదు, వాళ్ళకి ఎట్లా కట్ అవుతుంది అనేది రాజమల్లయ్య గారు చెప్తున్న ఆలోచన. మేము ఆల్రెడీగా అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినాము. యాక్చువల్ గా దాంట్లో మీరు ఒకసారి ఆ స్కీమ్ ని ఇప్పుడు మనము బేసిక్ ఎంత అమౌంట్ కట్టాలనేది మనకు ఒక ఫిక్స్ ఉంది. కానీ ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ కి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి బేసిక్ పే గానీ ఇంకోటి గానీ ఉండవు. కానీ అక్కడ మనం జరిగేది ఏంటంటే అక్కడ కొంచెం వెసులుబాటుని కల్పించి వాళ్ళు ఏదైతే లాస్ట్ బేసిక్ పే ఉందో దాంట్లో మనం ఎంతైతే పర్సంటేజ్ ఇస్తున్నామో ప్రభుత్వం కూడా అంతే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి దానిని మనము అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. భరత్ గారు చెప్పండి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఎంప్లాయీసే, వాళ్ళవి ప్రాణాలే, వాళ్ళకు వచ్చేవి జబ్బులే. ఇటు జీతాలు రాక అటు 6 నెలలు అండి శాలరీస్ లేక అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఏజెన్సీల దోపిడీ, ప్రభుత్వాలు ఇచ్చే దాంట్లో ఏజెన్సీ కట్టింగ్, చివరికి వచ్చేది కొంత. ఆరోగ్యం వస్తే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కార్పొరేషనే పెట్టి అసలు ఆ ఏజెన్సీలు ఎత్తేస్తామని చెప్పారు కదా. మంచి నిర్ణయం. అనవసరంగా ఏజెన్సీలు కమిషన్ ఎందుకు? వాళ్ళ ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాలి. పెడితే మంచిగా. లచ్చిరెడ్డి గారు అది ఎక్కడి వరకు వచ్చింది ఇది అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్? ఇప్పుడు ఆల్రెడీగా దానికి సంబంధించిన వాళ్ళ ఈకేవైఎస్ వాళ్ళకి ఏదైతే ఆధారు తర్వాత ఎంప్లాయీస్ సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 1st వీక్ వరకు గవర్నమెంట్ ఆలోచన ఏముందంటే కార్పొరేషన్ చేసేసి వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మా లాంటి స్కీమ్స్ ఇప్పుడు జర్నలిస్టులు అన్నారు, ఎట్లయితే వాళ్ళకు వస్తున్న స్కీమ్స్ లో కూడా వాళ్ళ నుంచి అమౌంట్ ప్రభుత్వం కూడా అమౌంట్ వేసి వాళ్ళకు కూడా ఈ స్కీమ్స్ అంటే పక్కన ఏపీ కావచ్చు, పక్కన కర్ణాటక కావచ్చు, వేరే స్టేట్స్ కూడా కార్పొరేషన్ చేసిన యూపీ కావచ్చు, ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ చేసినాయో సేమ్ సిమిలర్ గా వాళ్ళకు కూడా చేసే ఆలోచనలు ఉన్నాయి. రెండో పాయింట్ భరత్ గారు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు కానీ ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ విద్యా సంస్థల వేటిల్లో కూడా ఈ రోజు వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు, వాళ్ళకు హెల్త్ కార్డు లేదు. వాళ్ళకి బేసిక్ పే ఉంది, రెగ్యులర్ టీచర్సే, బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బడ్జెట్ కంట్రోల్ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తారు. నిజంగా వాళ్ళకు ఒక రకంగా శాపమే అది. సరే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, ఈ రోజు వరకు లేని వాళ్ళకి కొత్త ప్రభుత్వం ఇస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఉన్న గవర్నమెంట్ కున్న కన్స్టెంట్ దృష్ట్యా కొత్త డిమాండ్ కొత్తగా యాడ్ చేయడం పక్కన పెడితే ఉన్న వాళ్ళకే ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మన వాస్తవంగా నేను వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 1వ తారీఖు జీతం వస్తే గ్రేట్ అన్న సిచ్యువేషన్ అయిపోయింది. నిజానికి అది తప్పు, బట్ మన ఆర్థిక పరిస్థితి అట్లా అయిపోయింది. విఠలన్న చెప్తున్నారు అంతేనా? 1వ తారీఖు జీతం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుంది, లాస్ట్ గవర్నమెంట్ లో 1వ తారీఖు జీతం రాలేదు, మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నామని చెప్పుకుంటారు. అది గొప్ప ఘనత అయిపోయింది. జీతం ఇస్తే సంతోషించే రోజులు వచ్చేసినాయి అన్న. నేను అనేది భరత్ గారు, సంవత్సరానికి మాతో పాటుగా వేతనాలు ఎయిడెడ్ వాళ్ళకు వస్తాయి, కానీ సంవత్సరంలో 4 క్వార్టర్స్ విడుదల చేస్తారు వాళ్ళకి బడ్జెట్ కంట్రోల్ పెట్టి. జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, నియామకాలు చేసేది ప్రభుత్వమే, కానీ బడ్జెట్ కంట్రోల్ అనేది ఒకటి ఎత్తేస్తే ఎవ్రీ మంత్ జీతాలు వస్తాయి. మాకు వచ్చినట్టు వాళ్ళకి ఫస్ట్కి వస్తుంది, రాకపోతే 4 రోజులు లేటుగా వస్తుంది. జీతాలు ఇవ్వడం గగనం అనేటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నప్పుడు మనందరి మెంటాలిటీస్ వేరే సమస్యల పట్ల ఉండకుండా ప్రభుత్వము వాళ్ళ స్ట్రాటజిక్ గా ఎప్పుడు జీతం వస్తుంది ఎదురు చూసే విధంగా మా బతుకులు తయారు చేసే పరిస్థితి. దానికి కట్టుబడి మాట్లాడుతున్నాం ఇవాళ. వేరే అడుగుతలేము. డిఏలు ఎప్పుడు ఇస్తుందో తెలియదు, పిఆర్సీ వస్తుందో తెలియదు, నమ్మకం లేదు. ఇగో ఇట్లాంటి ఉదాసీన వైఖరికి అవన్నీ డిఏపిఆర్సీ సంబంధించిన ఇష్యూస్ అవి ఇప్పట్లో రిజాల్వ్ కావాలని చేసినట్టున్నారు ముందు హెల్త్ బెనిఫిట్స్ అని. అది మా హక్కు సార్, అది మా త్యాగాల 100%, 200% మీ హక్కు. ఏ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ఇవ్వడం చేత కాకపోతే ప్రకటించాలి. ఆర్థిక సంక్షోభాన్ని ప్రకటించు. చెప్పక్కడ నా వల్ల కావడం లేదు. కాలర్ రెడీగా ఉన్నారు, దేవదాస్ గారు వరంగల్ నుంచి. దేవదాస్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. భరత్ గారు గుడ్ ఈవినింగ్ దేవదాస్ గారు. చెప్పండి సార్.
సార్ నా పేరు కందుకూరి దేవదాసు. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేటెడ్ డిస్ట్రిక్ట్ని స్టేట్ బాధ్యుని. సార్ మేము ఒకటే సార్, మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు. మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు ఈ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించకపోవడం కారణంగా మేము గత 6 నెలల నుండి కూడా మేము వివిధ రకాల పోరాటాలు చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీ ఆ పెన్షన్ బెనిఫిట్స్ కానీ జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ రావట్లేదు, బట్ ఈ హెల్త్ స్కీమ్ తో హ్యాపీయా? హెల్త్ స్కీమ్ తోటి హ్యాపీ అంటే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం ప్రకారము అది హ్యాపీగా ఫీల్ అవడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే ఇప్పటికే మా జీపీఎఫ్ నిధులన్నింటినీ ఆ ప్రభుత్వం అనేటువంటి పక్కదారి పట్టించింది కాబట్టి ఇప్పుడు ఈ నిధులు కూడా మా దగ్గర నుంచి 1.5% తీసుకొని ఆ తర్వాత దానికి ప్రభుత్వం మళ్ళీ 1.5% అనేటువంటిది తీసుకొని తర్వాత 528 కోట్లు వస్తే మళ్ళీ 528 కోట్లు కలిపి ఈ 1056 కోట్లతోటి మేము ఒక నిధిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ట్రస్ట్ అనేటువంటిది పెడుతూ అంటున్నారు. అయితే ఈ పెట్టినటువంటిది వాళ్ళు ప్రభుత్వము ఆ నిధులు అనేటువంటిది ఇస్తుందా లేదనేటువంటి గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చినా గానీ తర్వాత ఈ ప్రభుత్వము తర్వాత ఈ కార్పొరేట్ ఆసుపత్రుల లోపల మనం ఈవెన్ ఇన్ పేషెంట్ అయితేనేమో ఇప్పుడు ఇదివరకు చేశారు అడ్మిట్ అయితే, ఇప్పుడు అవుట్ పేషెంట్ ఇదివరకు లేకుండే. తర్వాత ఆ అవుట్ పేషెంట్ అయినప్పటికీ కూడా తర్వాత ఇదివరకైనా కానీ మనం హాస్పిటల్ చేరిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే విధంగా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసే విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ మేము అప్పుడు ఒక ప్రభుత్వం మీద విశ్వాసం పొందుతాం. ఓకే 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 ఎస్ సార్. సో చాలా ఒపీనియన్స్ సార్ లేదు సార్, ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే సార్ మీకు చాలా సార్లు దృష్టి తీసుకొచ్చాము. ఇప్పటి వరకు కూడా మా రిటైర్మెంట్ బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది ఈ పెన్షనర్లు అనేది చనిపోవడం జరిగింది. ఈ విధంగా 68 మంది పెన్షనర్లు చనిపోయినా కానీ ప్రభుత్వం మా మీద ఎందుకు దయగా ఉండడం లేదు. తర్వాత మరి ఏం చేసినా కానీ మా దగ్గర మమ్మల్ని పోసినా కానీ డబ్బులు ఇవ్వనుకునే ఈ రోజు ప్రభుత్వం అయితే మరి ఏ పథకం అయితే ఆపడం లేదు. తర్వాత వాళ్ళు చేసేటువంటి సంక్షేమ పథకాలు. లచ్చిరెడ్డి గారు, పెన్షనర్స్ బాధలకు సొల్యూషన్ దొరుకుతుందా? ఎప్పటి వరకు జరుగుతుంది? 700 కోట్లు సరిపోవట్లేదు అంటున్నారు. మాకు రావడం లేదు సార్. లచ్చిరెడ్డి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నాను భరత్ గారు. లచ్చిరెడ్డి గారు, ఎట్లా పెన్షనర్స్ సంబంధించిన ఇష్యూని రిజాల్వ్ చేయడం? యాక్చువల్ గా దాన్ని కొంచెము మెథడ్ క్యాలిక్యులేషన్ రిటైర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీగా పెండింగ్ ఉన్న వాళ్ళని ఒక రేట్ చేసుకొని అది ఒక మ్యాచ్ చేయకపోతే ఇది ఎప్పటికీ పెండింగ్ లోనే ఉంటది. అంటే మేము కూడా మా తరపు నుంచి కూడా గవర్నమెంట్ కి ఇవ్వాల్సింది ఏంటంటే కొంత ఎప్పుడు రెగ్యులర్ గా రిటైర్మెంట్ అవుతా ఉంటారు, ఓల్డ్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక రేషియోని పెట్టుకొని చేస్తే మనం ఒక 6 months 1 year ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి ఎంతైతే అమౌంట్ అవసరం ఉంటుందో రెండింటిని ఒక ప్లాన్ గా చేసుకుంటే కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 people కరెంట్ రిటైర్ అయిన వాళ్ళకి ఒక 4 ఆల్రెడీ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళకి మ్యాచ్ చేసుకుంటూ వస్తే ఒక టైం కి ఒక 6 months 8 months కి అంతా కూడా లెవెల్ అవుతుంది. అందరికి కూడా రిటైర్మెంట్ పెన్షన్ మిగతా ఆయన కూడా కంటిన్యూ రావడానికి స్కోప్ ఉంది. ఓకే 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 భరత్ గారు, క్లోజ్ చేద్దాం. ఎస్ భుజంగరావు గారు. భరత్ గారు, నేనేమంటున్నా 700 కోట్లు కంటే ఎక్కువ ఇవ్వకపోయినా ఇస్తున్న 700 కోట్లలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు చాలా బాధపడి గత డిబేట్లలో చెప్పారు, శవాల మీద పేలడెరుకునే విధంగా రిటైర్డ్ వాళ్ళ డబ్బుల్లో కూడా పర్సెంటేజ్లు బాగోతో నడుస్తా ఉంది. పేర్లు చెప్తే ముక్కు మీద పర్సంటేజ్ ఎవరైతే తీసుకొని కమిషన్ తీసుకుని ఇస్తున్నారో రాబందులు అనాలి వాళ్ళు. రాబందులే కదా. రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా ట్రెజరీలో నాకు బెనిఫిట్స్ వస్తాయని అది మళ్ళీ వాళ్ళ ఉద్యోగులే. మరి ఉద్యోగుల దగ్గర ఉద్యోగులు వీక్కు తింటే ఎట్లా? మీ డిబేట్లకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు అట్లాంటి వాళ్ళు. పేర్లు చెప్తే విచిత్రము. అవునా? అవును. మరి ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా. ఎందుకు పెడతా?
ఎందుకు పెడితే ఆత్మ పరిశీలన ఉంటది కదా, ఆత్మవంచన చేసుకొని మాట్లాడద్దు కదా మీ దగ్గర కూర్చొని. విఠల్ గారు ఏదో మాట్లాడినప్పుడు విఠల్ గారు మీరు కంక్లూడ్ చేసే ముందు ఒక ముఖ్యమైన 2-3 అంశాలన్నా. ఏ ప్రభుత్వం అంటే రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు గ్రామ కార్యదర్శి వరకు ప్రభుత్వమే. ప్రభుత్వ యంత్రాంగం సరైన రీతిలో పనిచేయగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సినటువంటి రెగ్యులర్ గా ఉన్నటువంటి రొటీన్ డిమాండ్స్ అవి 5 DL పెండింగ్ లో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ తర్వాత నాకు తెలిసి తెలంగాణ. ఆ DL రిలీజ్ చేయాలి. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కి దాదాపు 9,000 కోట్ల 12,000 కోట్ల రూపాయల దశల వారీగా విడుదల చేసే జీరో బేస్డ్ గా తీసుకురావాలి. అన్నిటికి మించి 2023 నుంచి పే రివిజన్ కమిషన్ జూలై 2023 నుంచి పెండింగ్ ఉంది. ఈ రోజు వరకు కూడా PRC కమిషన్ రిపోర్ట్ ఈ ప్రభుత్వం తెచ్చుకోలేదు. ఇంకొక 2 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు అయిపోతుంది. 5 years PRC లో PRC అంటే ఇక నాకు తెలిసి ఇంకా 2 సంవత్సరాలు పాసిబుల్ కాదు. ఈ మాట అంటే మీకు కోపం వస్తుంది, ఈ మాట అంటే ఉద్యోగులకు కోపం వస్తుంది, ఉద్యోగుల హక్కే. కానీ నేను వాస్తవ సిచ్యువేషన్ చెప్తున్నా. నాకు తెలిసి ఇంకా ఇప్పుడు 2026 కదా, 2028లో ఎలక్షన్ ముందు ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. 2,40,000 కోట్లు అప్పు చేస్తే ఎవడెత్తుకుపోయింది సార్ డబ్బులన్నీ మాకు ఇవ్వకుండా? ఎక్కడ పోయినాయి డబ్బులన్నీ? ఒక మాట భరత్ అన్న, చాలా దేనికి ఖర్చు పెట్టారు? ఎంప్లాయీస్ సంబంధించినటువంటి రాంగ్ పర్సెప్షన్ అనేది ప్రజల్లో నిరంతరంగా పంపిస్తుంటాయి కొన్ని వర్గాలు, విచ్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ ఎట్ ఆల్. యాక్చువల్ గా ఉద్యోగుల మీద ఖర్చు అనేది 20% దాటదన్న. ఉద్యోగం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. పాలనా ఖర్చులు, పరిపాలనా ఖర్చులు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో 44,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉద్యోగులకు, పెన్షనర్స్ కి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కింద ఖర్చు అవుతుంది. విచ్ ఈస్ నాట్ మోర్ దాన్ 20-25% మించి ఉండదు. సో దీన్ని కేవలం ఉద్యోగులకి ఖర్చు పెడుతున్నాం అన్నట్టు రాంగ్ పర్సెప్షన్ తీసుకొచ్చి మీ జీతాలు పెంచాల్సిన, ఇందులో కూడా ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలను లెక్క పెడితే ఇంకా తగ్గుతుంది జీతాలు ఇవ్వాల్సిన ఉద్యోగాలకు. సో కాబట్టి ఒక పాజిటివ్ పర్సెప్షన్ తోటి PRC ఇవ్వలేము అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు PRC 28 వరకు కూడా రాకపోతే మరి 23 సంతోషమే ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం నాకైతే కనిపించట్లా. అసలు ఇప్పుడు నిజంగా విఠల్ గారు PRC గురించి అడుగుతున్నారా? DL గురించి మా DL మాకు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఇంకా PRC అడిగే పరిస్థితి ఎక్కడ? ఒక మెసేజ్ వచ్చింది పాపం, UK లో ఉన్నారట వాళ్ళ మదర్, సార్ వాళ్ళ ఫాదర్ 2024లో చనిపోయారట. వాళ్ళ మదర్ వెయిటింగ్ ఫర్ హర్ బెనిఫిట్స్. ఇది చాలా బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇక మన PRC గురించి ఎంత తక్కువ. భరత్ అన్న, ప్రమాద బీమా 1 కోటి రూపాయల 1,02,00,000 ఇచ్చారు. ఏ ఉద్యోగ సంఘాలు అడిగినరా దీన్ని? అసలు డిమాండ్ చేసిర్రా? ఇప్పుడు దానికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది సింగరేణి, కాబట్టి అది ఇవ్వలేం కాబట్టి అవి ఇచ్చామని చెప్తారు. ప్రీమియం కూడా ఉండదు. కొన్ని బ్యాంకులతో టైప్ అయితే ప్రీమియం కూడా ఉండదు. అవును భరత్ గారు ఏమంటారంటే ఉద్యోగులకు మాత్రం 1 కోటి రూపాయలు ఇచ్చినట్టుగా మెసేజ్ పోయింది. బతికినప్పుడు రావు, చచ్చినాక వస్తాయి. ఇదేలా చెప్పదలుచుకున్న ప్రభుత్వం అంటే 1 కోటి రూపాయలు ప్రమాద బీమా అండి, లేండి యాక్సిడెంటల్ డెత్, ప్రమాద బీమానే యాక్సిడెంటల్ డెత్. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మంచిదే. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 5 లక్షలు ఇచ్చింది రైతు బీమా. అది వెల్కమ్ చేయాలి, నేను కాదంటలేను కానీ వెల్కమ్ చేయాలి. సో అందరికి వర్తింపజేయాలి. ఈవెన్ సహజంగా చనిపోతే కూడా ఎంతో కొంత అమౌంట్ 60 years వరకు ఇస్తున్నట్టున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్ గా ఉద్యోగుల హక్కులని ఎప్పుడు నిరంతరం అటల్ బీమా యోజన 2 ఉన్నాయి. 312 రూపాయలు కడితే ఒకటి, 12 రూపాయలు కడితే ఒకటి. అది 3 లక్షలు 5 లక్షలు ఉంది. సరే తక్కువ ఉంది. ఇక్కడ 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇచ్చారు. అవన్నీ కూడా భరత్ గారు మీరు చెప్పినాయేమో అవి ప్రీమియం కడితే వచ్చే బీమా అవి. ఆ ప్రీమియం కడితేనే, ఇక్కడ ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం చేస్తుంది, మంచిదే. ఆ ప్రభుత్వం ప్రీమియం కడుతున్నట్టే లెక్క. భుజంగరావు గారు చెప్తున్నట్టు బ్యాంకులతో టైప్ అయితే ఉండదు, అది ఆ ప్రీమియం కూడా ఉండకపోవచ్చు అంటారు. బ్యాంక్ సాలరీ అకౌంట్స్ అన్ని బ్యాంక్ వాళ్ళతో టైప్ అయితే ఈ ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకే 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 ఓకే. సో థ్యాంక్ యూ చర్చలో జాయిన్ అయిన అందరికీ, విఠల్ గారికి, భుజంగరావు గారికి, లచ్చిరెడ్డి గారికి, శ్రీపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మారం జగదీశ్వర్ గారికి, ఏలూరు శ్రీనివాసరావు గారికి. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసిన క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో, స్కీమ్ అయితే మంచిదే. సరే చిన్న 1.5% ప్రీమియం ఏంటి, ఇటువంటి ఇష్యూస్ ఉన్నా సరే ప్రభుత్వం క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ తీసుకురావడం అన్నది చాలా
మంచి పరిణామం. ఉద్యోగులకు ఇప్పుడు డిఏలు పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితిలో అట్లీస్ట్ ఇదైనా కొంత హెల్త్ బెనిఫిట్, ఎస్పెషల్లీ పెన్షనర్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. దీన్ని ఆచరణలో చాలా మంచిగా పకడ్బందీగా అమలయ్యేలా అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. సో స్పందన ఉద్యోగులకు సంబంధించి చర్చించాం. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా లొంగిపోయారు. మావోయిస్ట్ ఉద్యమంకి ఆల్మోస్ట్ అవసాన దశకు చేరుకుంది. వి ప్రకాష్ గారు జాయిన్ అవుతున్నారు, శరత్ గారు జాయిన్ అవుతున్నారు, ఇంకా చాలామంది గెస్టులు కూడా జాయిన్ అవుతున్నారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. స్టే ట్యూన్.